సెంటర్ వాటి గురించి చూసాము. సో మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ క్లాస్లో న్యాయ వ్యవస్థ గురించి చూసుకోవాలి అన్నట్టు అనుకున్నాం. సో ఈరోజు మనం ప్రధానంగా న్యాయ వ్యవస్థ గురించి చూసుకుందాం. లైక్ లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం కొంచెం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సంబంధించి చూసాము. నేషనల్ ప్రెసిడెంట్స్ రూల్, వాటికి సంబంధించినవన్నీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో దాని తర్వాత మనం జ్యుడిషియరీ అనేది కూడా పాలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. వీటిపైన కూడా కొంచెం మనకు అవగాహన అయితే ఉండాలి. సో జ్యుడిషియరీలో మనకి ప్రధానంగా 2 కేటగిరీస్ చదువుకోవాలి. ఒకటి సుప్రీంకోర్టు, ఒకటి హైకోర్టు. తర్వాత ఉన్న సబార్డినేట్ కోర్ట్స్ ఉంటే అది కొంచెం చిన్న టాపిక్. వేరేస్ ఈ 2 అనేది కొంచెం మేజర్ టాపిక్స్. అందులో సుప్రీంకోర్టు మెయిన్. సుప్రీంకోర్టు క్లియర్గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ దానికి రిలేటెడ్గానే ఉంటుంది. హైకోర్టు కూడా, హైకోర్టుకు ఒక అవుట్లైన్ వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం ఈరోజు జ్యుడిషియరీ వ్యవస్థ గురించి చూసుకుందాం. జ్యుడిషియరీ వ్యవస్థలో ముఖ్యంగా సుప్రీంకోర్టు గురించి ఫస్ట్ చూసుకుందాం. సుప్రీంకోర్టు ఒక క్లారిటీ వచ్చినట్లయితే దెన్ హైకోర్టు పైన మనం ఒక అవుట్లైన్ తెచ్చుకుందాం. హైకోర్టు చూద్దాం దాని తర్వాత. సో మనం ఈ విధంగా జ్యుడిషియరీ అయితే ఈరోజు చూద్దాము. దీనికి జ్యుడిషియరీకి సంబంధించి కొన్ని మనకి యాక్చువల్లీ టెక్స్ట్ రూపంలో ఇస్తే బెటర్ ఉంటుందని చెప్పి టెక్స్ట్ ఇందులో పెట్టేశానండి డైరెక్ట్గా. సో మనం ఏంది అంటే బ్రీఫ్గా కాన్సెప్ట్ చూసుకుంటాం, దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా చూసుకుంటూ వెళ్తుంటాం. ఎందుకంటే అక్కడ మీకు టెక్స్ట్ చూస్తే మీకు కావాల్సిన అండర్స్టాండింగ్ కూడా ఇంకా ఈజీగా అవుతుంటుంది. సో టెక్స్ట్ కూడా ఇక్కడ నేను డైరెక్ట్గా ఇచ్చేసా. సో మనం ఏంది అంటే ఒక పాయింట్ చూసుకొని దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా ఎట్ ద సేమ్ టైం చూసేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అనమాట మనకి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్. సో స్టార్ట్ చేసేద్దాం మన క్లాస్ని. ఓకే, సో మన టాపిక్ ఈరోజు ఏంటంటే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. జ్యుడిషియరీలో మనము సుప్రీంకోర్టు గురించి ఫస్ట్ చూస్తాం. సుప్రీంకోర్టు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మన భారతదేశంలో అన్నిటికన్నా కింద సబార్డినేట్ కోర్ట్స్ అని ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, వాటి కింద మండల్ కోర్ట్స్ కింద అట్లా ఉంటాయి. వీటిపైన హైకోర్ట్స్ ఉంటుంది, వీటిపైన సుప్రీంకోర్టు ఉంటుంది. సో మన భారతదేశంలో అత్యున్నత కోర్టు ఏది, న్యాయస్థానం ఏది అంటే మనకి సుప్రీంకోర్టు అనేది గుర్తొస్తుంది. నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టు ఈ వ్యవస్థ, దీన్నే మనము ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటామండి. ఈ విధంగా అంటే ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే దీనికి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అన్నట్టు అంటాం అనమాట. అదే మీరు అమెరికాలో చూసుకున్నారనుకోండి, ప్రతి రాష్ట్రంలో అక్కడ స్టేట్స్ ఉంటాయి కదా, ఆ రాష్ట్రంలో హైకోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రాష్ట్రంకి సంబంధించి ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ హైకోర్టే హెడ్ అండి. అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు ఓన్లీ కొన్ని కేసెస్ని మాత్రమే డీల్ చేస్తుంది తప్ప అక్కడ హైకోర్టు పైన సుప్రీంకోర్టు ఉంటుంది అని కాదు. అక్కడ ఇన్ జనరల్గా అక్కడ రాష్ట్రంలో హైకోర్టే హెడ్ అక్కడ. కాకపోతే మనం ఆ వ్యవస్థని తీసుకోలేదు, మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ వ్యవస్థని తీసుకున్నాం. సో మనది ఏంటంటే ఒకటే లైన్లో ఉంటుంది. ఇది మనకి స్టేట్స్లో హైకోర్టే అత్యున్నత అట్లా ఉండదు, హైకోర్టు నుంచి అప్పీల్ సుప్రీంకోర్టుకు కూడా ఉంటుంది. సో మనం ఆ రకమైన వ్యవస్థను తీసుకుందాం. యూఎస్ఏ నుంచి మనం బేసికలీ తీసుకోలేదు. సో ఇవన్నీ మనం టెక్స్ట్ రూపంలో చూద్దాం ఫస్ట్. అయితే దానికి తగ్గట్టు మనము వీ కెన్ గో ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మనం సుప్రీంకోర్టు అనగానే పార్ట్ 5, ఆబ్వియస్లీ యూనియన్ గవర్నమెంట్ అంటే ప్రతిదీ పార్ట్ 5 కింద వస్తుంది. సో యూనియన్ గవర్నమెంట్ అంటే మనకి పార్ట్ 5 అన్నట్టు మనం చెప్పుకుంటాం. పార్ట్ 5లో ఆర్టికల్స్ ఏంటేంటి సుప్రీంకోర్టు గురించి తెలుస్తాయి అంటే 124 టు ఆర్టికల్ 147, ఇది ఫస్ట్ పాయింట్. సో 5వ భాగంలో 124 నుంచి 147 భాగం వరకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. రాజ్యాంగంలోని 5వ భాగం 4th అధ్యాయం అంటే 4th చాప్టర్, ఇది అక్కడ 5th పార్ట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 124 టు 147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు గురించి పేర్కొంటాయి. ఆర్టికల్ 124 ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆర్టికల్ 124 ప్రకారం భారతదేశంలో ఒక అత్యున్నత కోర్టు ఉంటుంది, దాన్నే భారత సుప్రీంకోర్టు అంటాము. భారత సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన సమీకృత న్యాయ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇందాక అనుకున్నాం ఒక ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అని, దాన్నే సమీకృత న్యాయ వ్యవస్థ అంటాం. సో ఇక్కడ ఆర్టికల్ 124 అంటే ఏమంటున్నాడు? సెకండ్ పాయింట్లో ఇండియాకి ఒక హయ్యెస్ట్ కోర్టు ఉంటుంది, అత్యున్నత న్యాయస్థానం, దాన్నే సుప్రీంకోర్టు అంటాము అంటున్నాడు. సో సుప్రీంకోర్టు ఒకటి ఉండాలి ఇండియాకి అని తెలుపుతుంది ఆర్టికల్ 124. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? దేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత, అంటే మనకి
బ్రిటిషర్స్ రాకముందే మన భారతదేశంలో నిన్నే లాస్ట్ హిస్టరీ క్లాస్లో చూసాం. విజయనగరం చూసుకుంటే మనకి కంటక శోధకాసు, ధర్మస్థేయాలు అట్లాగా కోర్ట్స్ ఉండేవి అని చెప్పి. న్యాయస్థానాలు అయితే ముందే ఉండేవి, కానీ ఒక ఆర్గనైజ్డ్ జ్యుడిషియరీ, ఆర్గనైజ్డ్ రూల్స్తో పాలించేవి మనకి న్యాయస్థానాలు ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్గా చెప్పుకుంటాము. అందులో ముఖ్యంగా అసలు న్యాయ వ్యవస్థని ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి ఇవ్వాలి అంటే వారన్ హ్యాస్టింగ్స్కి ఇవ్వాలి. వారన్ హ్యాస్టింగ్స్కి దక్కుతుంది ఆ దేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత. కాకపోతే ఇతను పెట్టాడు కానీ దీన్ని అభివృద్ధి చేసి క్లియర్ కట్గా లాస్ అవన్నీ తీసుకొచ్చింది ఎవరు అంటే కార్న్వాలిస్ అనమాట. సో అభివృద్ధి చేసిన ఘనత ఎవరికి వెళ్తుందంటే కార్న్వాలిస్కి దక్కుతుంది. అందుకే మనం కార్న్వాలిస్ని ఏమంటాం, భారతదేశంలో న్యాయ వ్యవస్థ పితామహుడుగా పేర్కొంటాము. సో థర్డ్ పాయింట్ ఏమంటున్నాడు, కార్న్వాలిస్ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఇతను బాగా స్ట్రెంగ్థన్ చేశాడు జ్యుడిషియరీ సిస్టమ్ ఇండియాలో. సో లార్డ్ కార్న్వాలిస్ని మనము భారత న్యాయ వ్యవస్థ పితామహుడుగా పేర్కొంటాము అని చెప్తున్నాడు. ఫోర్త్ పాయింట్, రెగ్యులేటింగ్ యాక్ట్. మనకి రెగ్యులేటింగ్ అంటే బ్రిటిష్ పాలించినప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అన్నిటికన్నా హెడ్ అండి. ఇక్కడ మన ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక ప్రైవేట్ కంపెనీ పరిపాలించేది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి కింద పనిచేస్తుంది, బ్రిటిష్ పార్లమెంట్ కింద పనిచేస్తుంది. అందుకని బ్రిటిష్ పార్లమెంట్కి ఎప్పుడు రెగ్యులేట్ చేస్తుంది అనమాట, నియంత్రిస్తుంది ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆ రెగ్యులేషన్లో భాగంగానే బ్రిటిష్ పార్లమెంట్ కొన్ని చట్టాలు చేస్తుంది. వాటిని రెగ్యులేటింగ్ యాక్ట్స్ అంటాం. ఎందుకంటే రెగ్యులేటింగ్ యాక్ట్స్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేట్, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంటుంది. కాబట్టి అందులోనే ఒక చట్టం ఏంటి అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం మన కంట్రీలో ఉన్నటువంటి కోల్కతా నగరంలో పోర్ట్ విలియం, అంటే ఇది ఒక ప్రదేశం, ఫోర్ట్ అనమాట. అది ఫోర్ట్ విలియం అనే ప్లేస్లో మేయర్ కోర్టు ఉండేదండి. దాని స్థానంలో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే బేసికలీ మనకి ఇండియాలో కల్కటాలో మేయర్స్ కోర్ట్ అని కోర్టు ఉండేది. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా ఈ మేయర్ కోర్ట్స్, కల్కటాలో ఉన్నటువంటి మేయర్స్ కోర్ట్ స్థానంలో ఒక సుప్రీంకోర్టు ఏర్పడింది అంటున్నాడు. సుప్రీంకోర్టు ఏర్పడింది. సో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం దేశంలో కలకత్తా నగరంలోని ఫోర్ట్ విలియంలో మేయర్ కోర్ట్ స్థానంలో 1774 మార్చ్ 16, ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 1774 మార్చ్ 16న సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు అయ్యింది. స్టార్టింగ్లో ఏర్పాటైనప్పుడు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆ టైంలో ఎవరు అంటే సర్ ఎలిజా ఎంఫే. ఎప్పుడు ఇది 1774 మార్చ్ 16లో ఏర్పడిన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఎంఫే. నెక్స్ట్, ఈ మేయర్ కోర్టులు అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అనే పాయింట్ చూసుకున్నట్లయితే, అంటే మీరు కల్కటాలో మేయర్ కోర్ట్ స్థానంలో ఇది ఏర్పాటైంది అంటున్నారు కదా, మేయర్ కోర్ట్స్ని అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనకి అప్పుడు ప్రధానంగా 3 ప్రెసిడెన్సీస్ ఉండేవండి బ్రిటిషర్స్కి. 3 ప్రెసిడెన్సీస్, బాంబే, బెంగాల్, ఇంకా మనకి మెడ్రాస్. ఈ 3 ప్రెసిడెన్సీస్ కాబట్టి బ్రిటిష్ ఆ 3 ప్రెసిడెన్సీలో 1726లో 1726లో మెడ్రాస్, బొంబాయి, కలకత్తా పట్టణాల్లో మేయర్ కోర్టులను స్థాపించారు. ఈ కల్కటాలో ఉన్నటువంటి మేయర్ కోర్టు స్థానంలో మనకి సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చట్టం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే, ఈ కల్కటాలో ఉన్న సుప్రీంకోర్టు ఉండేది కదా, కల్కటాలో ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు. ఇందాక చూసాము ఆ పాయింట్ని. ఈ చట్టం ప్రకారం కల్కటాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుని ఢిల్లీకి మార్చారనమాట. సో ఢిల్లీలో సుప్రీంకోర్టు మార్చడం జరిగింది. ఏ చట్టం ద్వారా? 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా. ఈ ఢిల్లీకి మార్చబడిన సుప్రీంకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండేవాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అతనితో పాటు ఒక 6 జడ్జిలు ఉండేవారు. ఢిల్లీకి మార్చబడి ఏర్పడిన సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు వ్యవహరించారు అంటే మౌరిస్ గ్వయర్ అనే అతను వ్యవహరించారు. మౌరిస్ గ్వయర్. ఇది ఒక ఫెడరల్ కోర్టుగా వ్యవహరించింది. ఫెడరల్ కోర్టు అంటే ఏంటి అర్థం? అక్కడ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఒక సంబంధం ఉన్న కోర్టు. ఇద్దరికీ అమలయ్యేలాగా చట్టాలని చూసుకునే బాధ్యతగా వ్యవహరించే కోర్టుగా వ్యవహరించింది సుప్రీంకోర్టు. అప్పుడు ఫెడరల్ కోర్టుగా
వ్యవహరించింది. ఈ ఫెడరల్ కోర్టులో వెలువడిన తీర్పులు అంతిమం కాదు. అప్పుడు ఇది ఆ టైంలో అండి, ఎప్పుడైతే ఈ చట్టం ద్వారా ఢిల్లీకి మార్చారో సుప్రీంకోర్టుని, ఇది ఒక ఫెడరల్ కోర్టుగా వ్యవహరించింది. అయితే ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు. అంటే ఆ టైంలో సుప్రీంకోర్టు తెలిపిన తీర్పులు అంతిమం కాదు, ఫైనల్ కాదు. అంటే ఇంకా ఎక్కడో అప్పీల్ చేసుకోవచ్చు అని. ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఇంగ్లాండ్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఇంగ్లాండ్లో ఎక్కడ చేసుకోవాలి అంటే ప్రివీ కౌన్సిల్స్ అని ఉంటాయి, ప్రివీ కోర్ట్స్ అని ఉంటాయి, అక్కడ అప్పీల్ చేసుకోవాలి. సో అప్పుల్లో ఫెడరల్ కోర్టులో వెలువడిన తీర్పులు అంతిమం కాదు. తీర్పులపై అసంతృప్తిగా ఉన్నవారు ఇంగ్లాండ్లోని ప్రివీ కోర్టుకు అప్పీల్ చేసుకోవాలి, ప్రివీల్ని అప్పీల్ చేసుకోవాలి. అప్పుడు అసంతృప్తిగా ఉన్నవారు ఇంగ్లాండ్లోని ప్రివీ కోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. సో ఇదొక పాయింట్. దాని తర్వాత ఈ ఫెడరల్ కోర్టు స్థానంలో ఏమైంది, మనకి భారత రాజ్యాంగం వచ్చింది. 26 జనవరి 1950 మన భారత రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన 2 రోజుల తర్వాత అంటే జనవరి 28, 1950న సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. సో ఈ ఫెడరల్ కోర్టు స్థానంలో అంటే ఢిల్లీలో ఉన్న ఆ ఫెడరల్ కోర్టు స్థానంలో ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు జనవరి 28, 1950న ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు మన భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు అయ్యింది అంటాడు. ఢిల్లీలో ఏర్పడింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935, ఫెడరల్ కోర్టుగా వ్యవహరించింది. అది ప్రస్తుత సుప్రీంకోర్టు కాదు. ప్రస్తుత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా ఏ చట్టం ద్వారా ఏర్పడింది అంటే 1950 ఇండియన్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్, భారత రాజ్యాంగం చట్టం 1950 ప్రకారం ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ ఫెడరల్ కోర్టు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సుప్రీంకోర్టు ఏర్పడింది. ఇక్కడ వరకు వివరించిన ఫెడరల్ కోర్టులో లాస్ట్ హెడ్ చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారంటే హెచ్జే కనియా అనే అతను ఉన్నాడు. ఇతనే సుప్రీంకోర్టు ఏర్పాటు అయిన తర్వాత తొలి ప్రధాన న్యాయమూర్తి, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించాడు. సో ఆ స్థానంలో వచ్చింది కాబట్టి ఇది ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టు వచ్చింది కాబట్టి ఆ ఫెడరల్ స్థానంలో ఉన్నటువంటి ఆఖరి సీజేఐఏ కొత్తగా నూతనంగా ఏర్పడిన సుప్రీంకోర్టు యొక్క మొదటి సిఐగా వ్యవహరించాడు. ఎవరతను అంటే హెచ్జే కనియా. నెక్స్ట్, న్యాయమూర్తుల సంఖ్య మనకి మారుతూ వస్తుండేదండి. అంటే సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అనేది ఫిక్స్డ్గా లేదు, అది మారుతూ వస్తుంటుంది, పెంచుతూ వస్తున్నారు. మనకి టైం అంటే వచ్చే కొద్దీ కేసుల కాంప్లెక్సిటీ పెరుగుద్ది, కేసుల సంఖ్య పెరుగుద్ది, కాబట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ జడ్జెస్ కూడా పెరుగుద్ది, కాబట్టి పెంచుతూ ఉంటారు. వీళ్ళని పెంచడం ఎట్లాగా అంటే పార్లమెంట్ ఒక చట్టం చేస్తుంది, ఆ చట్టం ద్వారా సుప్రీంకోర్టు యొక్క స్ట్రెంగ్త్ని పెంచవచ్చు. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు సుప్రీంకోర్టులో స్ట్రెంగ్త్ అంటే 31 అనమాట. 30 నార్మల్ జడ్జెస్ ప్లస్ ఒక సిజేఐ, వీళ్ళందరినీ కలిపి ఇప్పుడు మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మొత్తం 31 మంది జడ్జిలు ఉన్నారు సుప్రీంకోర్టులో అని మనం చెప్తాం. ఈ సిజేఐ కాకుండా ఉన్న మిగతా జడ్జిలు మనము ప్యూనీ జడ్జెస్ అంటాం, ప్యూనీ జడ్జెస్. సో మొత్తానికి మనకి 31 జడ్జిలు అయితే ఉన్నారు ప్రస్తుతం. అయితే స్టార్టింగ్లో మనకి ఎంత ఉండేవారు, 8 మంది ఉండేవారు, 7+1. అంటే ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆ చట్టం ద్వారా ఏర్పడిందో ఆ టైంలో మనకి 7+1 8గా ఉండేవారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పెంచుతూ ఉన్నారు. 1956లో 8 నుంచి 11కి పెంచారు, 60లో 11 to 14, 77లో 14 to 18, 86లో 18 to 26, 2008లో 26 నుంచి 31కి పెంచారు. 2009 ఫిబ్రవరి నుంచి 31 స్ట్రెంగ్త్ ఉంది. ప్రస్తుతం ఎంత అంటే 30+1 అన్నట్టు. సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి. సో అంతమంది ఉన్నారు. ఇది న్యాయమూర్తుల యొక్క సంఖ్య. ఇప్పుడు వీళ్ళ అర్హతలు అంటే ఎవరైతే సుప్రీంకోర్టులో జడ్జిగా ఉండాలి అంటే వాళ్ళ అర్హతల గురించి మనం చూసుకోవాలి. క్వాలిఫికేషన్స్ అంటాం, అర్హతలు. ఏ ఉన్నత హోదాని మనం భారతదేశంలో ఉండాలి అన్న అర్హతల్లో అతనికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అతను భారతీయ పౌరసత్వం ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 5 years మనకి 5 సంవత్సరాల తర్వాత హైకోర్టు న్యాయమూర్తి అంటే అతను ఒక సుప్రీంకోర్టు యొక్క జడ్జిగా అతను ఉండాలి అంటే కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియన్ అయి ఉండాలి, నెక్స్ట్ అతను హైకోర్టులో జడ్జిగా
అట్లీస్ట్ 5 years పనిచేయాలి. ఇది కంపల్సరీ. ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి. హైకోర్టులో జడ్జిగా 5 years పనిచేయాలి, లేదా హైకోర్టులో అడ్వకేట్గా మనకి 10 years పనిచేయాలి. నెక్స్ట్ ఈ 2 కండిషన్స్లో ఏదైనా పర్వాలేదండి. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఓకే. థర్డ్ థింగ్, ఇంకో సందర్భంలో కూడా మనకి ఒక వ్యక్తిని హైకోర్టు యొక్క సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిగా పెట్టచ్చు. ఎప్పుడు అంటే ప్రెసిడెంట్ ఒపీనియన్లో అతను, రాష్ట్రపతి ఒపీనియన్లో ఇతను ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి, అంటే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉన్న మనకి విధించవచ్చు. డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. యా 34 ప్రెసెంట్ 33+1 అంటే యాక్చువల్లీ అది ఏంటంటేనండి మనకి 30+1 ఉండేది. అంటే నార్మల్ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి ఉండేది. మనకి సెప్టెంబర్లో క్యాబినెట్ ఆమోదించింది స్ట్రెంగ్త్ పెంచుదాము అని చెప్పి. ఎంత చేసింది? 33+1 ఆమోదించింది. అయితే 33+1 మనకి స్ట్రెంగ్త్, మ్యాక్సిమం స్ట్రెంగ్త్ అయితే ఆమోదించింది. అప్పుడు 4 జడ్జిలు నియమించారు. కానీ ప్రస్తుతం ఐ థింక్ 31 ఉన్నట్టుంది ప్రెజెంట్ స్ట్రెంగ్త్ అయితే. కాకపోతే సెప్టెంబర్ 2019లో అయితే క్యాబినెట్ మనకి 34కి అనుమతి ఇచ్చింది. సో ప్రెజెంట్ ఒకసారి మీరు సుప్రీంకోర్టు వెబ్సైట్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి ప్రెజెంట్ ఒకవేళ 31 ఉన్నారా 34 ఉన్నారని. యాక్చువల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అయితే క్యాబినెట్ ఆమోద ముద్ర తెలిపింది 33+1కి. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అయితే ప్రెజెంట్ 34 ఉన్నారా 31 ఉన్నారా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, ఎంతమంది జడ్జెస్ ఉన్నారు అని. ఓకే, 10 years మనకి జడ్జిగా అంటే అడ్వకేట్గా, లేకపోతే 5 years జడ్జిగా చేస్తే సుప్రీంకోర్టులో జడ్జిగా ఉండొచ్చు. లేదా థర్డ్ కండిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఒపీనియన్లో డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్గా ఉండొచ్చు. అంటే ఏంది, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి భారతీయ పౌరసత్వం ఉంది, అతను ఎటువంటి న్యాయవాది పని చేయలేదు, హైకోర్టులో ఏ హైకోర్టులో కూడా జడ్జిగా చేయలేదు, అయినా అతన్ని సుప్రీంకోర్టు జడ్జిలో పెట్టచ్చు. ఎప్పుడు? రాష్ట్రపతి దృష్టిలో అతను చాలా మంచి ప్రముఖ న్యాయశాస్త్రి సంబంధించిన వాడైతే పెట్టచ్చు అన్నట్టు ఉంటుంది థర్డ్ కండిషన్. ఇవి అర్హతలు. నెక్స్ట్ నియామకం చూసుకుందాం. అంటే వీళ్ళని ఎట్లా నియమిస్తారు? సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్గా వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అని చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే, డైరెక్ట్గా చెప్పాలంటే హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అంటాం. కానీ అది ట్రూ పిక్చర్ కాదు, బయటకు ఉన్న పిక్చర్ అంతే. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అనేది ట్రూ పిక్చర్ కాదు. మరి ఎట్లా సార్ వీళ్ళు అపాయింట్మెంట్ అవుతుంది అంటే, మనకి ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి ఏమనివ్వండి, నార్మల్ న్యాయమూర్తులు ఎవరన్నా, చీఫ్ జస్టిస్ అన్నా, నార్మల్ జడ్జిలు అన్నా, ఎవరికన్నా సరే నియామకం వచ్చేసరికి దాని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 124 Clause 2. 124 Clause 2. సో మనకి ఏంటంటే రాష్ట్రపతి సంతకం ముద్రచే వీళ్ళు నియమించబడతారు. ఆర్టికల్ 124 Clause 2 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమించడంలో సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించి పిమ్మట మంత్రిమండలి సలహా సహకారం గ్రహిస్తాడు అని ఉంది ఇక్కడ. అంటే యాక్చువల్గా ఏమంటున్నాడు అంటే, దానికి ఒక స్టోరీ ఉంటుందండి. ఈ జడ్జిల అపాయింట్మెంట్కి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ ఒకసారి మనం చూసుకుంటే బెటర్. మనకి ఆర్టికల్ 124 Clause 2 ఏం జరుపుతుంది అంటే, ఎవరైనా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ జడ్జెస్ కానీ నియమించాలి అంటే రాష్ట్రపతి నియమిస్తాడు అని ఉంది, ప్రెసిడెంట్ నియమిస్తాడు అని ఉంది. సో సిజేఐ నియమించేటప్పుడు డైరెక్ట్గా ప్రెసిడెంట్ నియమిస్తాడు అని ఉంది. ఇతర జడ్జిలు, అదర్ జడ్జెస్ని నియమించినప్పుడు ప్రెసిడెంట్ సిజేఐతో సంప్రదింపులు జరిపి కన్సల్టేషన్ జరిపి మిగతా జడ్జిల్ని నియమిస్తాడు అని ఉంది ఆర్టికల్లో. అయితే ఈ కన్సల్టేషన్ అనే వర్డ్, ఈ సంప్రదింపులు అనే వర్డ్ మీద చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి. ఏమొచ్చింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కన్సల్టేషన్ అంటే అది కంపల్సరీ అని చెప్పింది. కన్సల్టేషన్ ఈజ్ కంపల్సరీ అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే సింపుల్గా ఏంటంటే, రాష్ట్రపతి పలానా వ్యక్తి అంటే, ఒకవేళ రాష్ట్రపతికి సిజేఐ పలానా వ్యక్తిని నియమిద్దాము అని చర్చించినప్పుడు సిజేఐ పలానా వ్యక్తిని నియమించు అని చెప్తే రాష్ట్రపతి తప్పకుండా చేయాల్సిందే అన్నట్టుగా మార్చారు సుప్రీంకోర్టు. యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంది? కన్సల్టేషన్.
కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, కంపల్సరీగా పాటించాలి అంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, సిటీ బస్ కోసం. ఒక బస్సు వచ్చింది, పక్కన ఎవరినో ఒక వ్యక్తిని అడిగారు ఆ బస్సును ఎక్కచ్చా అంటే ఆ బస్సు ఎక్కచ్చు అని ఇతను అడిగాడు అనుకోండి, ఇతను ఖచ్చితంగా ఎక్కాలి, ఇంకా తప్పదు, ఇంక ఇతను అసలు 600 బస్సు ఎక్కాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు మార్చారు. అది కాంట్రవర్సీ అది. కాకపోతే ప్రస్తుతం వాళ్ళు ఎట్లా మార్చారంటే ఏదైతే రాష్ట్రపతి సంప్రదింపులు చేస్తాడో అది కంపల్సరీగా మార్చారు. దీనికి కేసెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ జడ్జెస్ కేసు 1982, సెకండ్ జడ్జెస్ కేసు మనకి 1993, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ 1998 అని ఉంటాయి. సో మీరు ఈ 3 కేసెస్ గురించి చూసుకోండి, ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా మనకి ఈ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల్ని నియామకం అనేది కాంట్రవర్సీస్ అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ స్టాండర్డ్ బుక్స్లో వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. సో ఒకసారి చూసుకుంటే ఏంటంటే ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా మనకి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని నియమించే పద్ధతి మారుతూ ఉంటుంటుంది అని. ఫస్ట్ జడ్జెస్ కేసులో మనకి ఏమని చెప్పింది కోర్టు, కన్సల్టేషన్ అంటే కేవలం నార్మల్గా చర్చించుకోవడమే. సో అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరినైతే చెప్తాడో ప్రెసిడెంట్ కంపల్సరీ కాదు, అతను నియమించాల్సిన కంపల్సరీ లేదు అని చెప్తారు ఫస్ట్ జడ్జెస్ కేసులో. సెకండ్ జడ్జెస్ కేసులో ఏం చెప్తుంది మళ్ళీ 93, ముందు ఇచ్చిన ఆర్డర్ని బ్యాక్ కొట్టేసుకుంటే ఏదైతే కన్సల్టేషన్ అనే వర్డ్ ఉందో రాజ్యాంగంలో అది కంపల్సరీగా పాటించాల్సిందే అని ఉంటుంది. సిమిలర్లీ 1998లో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు అదే చెప్తుంది, కన్సల్టేషన్ ఈజ్ కంకరెన్స్ అని చెప్తుంది, కంపల్సరీగా పాటించాలి అని చెప్తుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మనం ఒకసారి ఈ పాయింట్స్ మీరు వెరిఫై చేసుకుని ఈ 3 కేసెస్ ఇంపార్టెంట్. ఆ 3 కేసెస్ గురించి సింపుల్ కేసెసే, సుప్రీంకోర్టు ఏం తెలిపింది అనే గురించి ప్రస్తావన ఉంటుంది, ఏ బుక్స్లో మీరు చూసినా ఉంటుంది. సో ఈ 3 కేసెస్ గురించి చూడండి, ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి, రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమించడంలో సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సంప్రదించిన పిమ్మట ప్రధాని మంత్రిమండలి సలహా సహకారం గ్రహిస్తాడు. ఇతర న్యాయమూర్తుల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను సంప్రదించి ప్రధాని మంత్రిమండలి సలహాతో నియామకం చేస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధానంగా సాంప్రదాయాన్ని అనుసరించి సీనియారిటీ ప్రాతిపదికన నియమిస్తారు. అంటే మనకి సాంప్రదాయంగా ట్రెడిషన్ ఏంటి, ఉన్న జడ్జిలు ఉన్నారు, ఒక 30 మంది ఉన్నారనుకోండి, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తిని ఎవరినో ఒకరిని నియమించాలి. మరి అట్లాంటప్పుడు సాంప్రదాయంగా మనం ఏం పాటించే వాళ్ళమంటే ఉన్న వాళ్ళందరిలో సీనియర్ మోస్ట్ ఎవరు, సీనియారిటీ బట్టి సీనియర్ మోస్ట్ ఎవరు, సీనియారిటీ అంటే ఇక్కడ సర్వీస్ సీనియారిటీ అండి, ఏజ్ కాదు, సర్వీస్లో సీనియారిటీ. సర్వీస్లో సీనియారిటీ ఉన్న వ్యక్తిని మనము ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు అప్పుడులో రాష్ట్రపతి. కాకపోతే ఈ ఆనవాయితీని మనకి 1973లో ఫస్ట్ టైం బ్రేక్ అయింది. ఎందుకు, ఆ టైంలో సీనియారిటీలో 4th ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఏఎన్ రాయ్ అని. బేసికలీ హీఈస్ అంటే ఇందిరాగాంధీ కాస్త ఇతను ఫేవర్, సో అందుకనే ఇతను మనకి సీనియారిటీలో 4th పొజిషన్లో ఉన్నప్పటికీ ఈయనని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. ఆ తర్వాత కూడా మనకి 1977లో మళ్ళీ జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏమైందంటే సీనియారిటీలో మనకి 2nd స్థానంలో ఉన్నటువంటి ఎంహెచ్ బేగ్ని కూడా ప్రధాన న్యాయమూర్తిగా చేయడం అయింది. అంటే ఆ ట్రెడిషన్ అక్కడి నుంచి మనం బ్రేక్ చేసేసామంటే కంపల్సరీగా ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళని నియమించాలి అనేది పక్కాగా అయితే మనం పాటించట్లేదు. ఓకే, కొలీజియం వ్యవస్థ. మనకి కొలీజియం అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే సెకండ్ జడ్జెస్ కేసులో ఏర్పాటైంది. అంటే ఏమంది, సెకండ్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను నియమించేటప్పుడు ఒక కొలీజియం వ్యవస్థ ఉండాలి. కొలీజియం అంటే ఒక గ్రూప్. ఆ కొలీజియం ఏర్పాటు 1993లో జేఎస్ వర్మ తీర్పు ఫలితంగా కొలీజియంని మనకి 1993లో ఏర్పాటైంది కొలీజియం. అయితే ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ ఒక ఎన్జేఏసీని తీసుకొచ్చింది. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్జేఏసీ అనేది ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థలో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులతో కూడి ఆ సభ్యులు ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని నియమిస్తారు. సో వీళ్ళు చెప్పిన డెసిషన్ ఫైనల్ అని ఒక సంస్థను క్రియేట్ చేసింది ప్రభుత్వం. అయితే సుప్రీంకోర్టు ఇది నచ్చుతుందా సుప్రీంకోర్టుకి అంటే అసలు ఏమాత్రము నచ్చలే. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎన్జేఏసీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ఎందుకంటే న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, స్వతంత్రంగా. ఈ ఎన్జేఏసీలో లా మినిస్టర్ వీళ్ళందరూ ఉన్నారు, పిఎంఓ అట్లా. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ కార్యనిర్వాహక శాఖ జ్యుడిషియరీలో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో వీళ్ళ మధ్యన అది డేంజరస్ పొజిషన్లో ఉంది. అందుకని సుప్రీంకోర్టుని ఎన్జేఏసీ కొట్టేసింది. ఇప్పుడైతే మళ్ళీ మనము
నార్మల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో కొలిజియం దాన్నే ఫాలో అవుతున్నాం, ఎన్జేఏసీ కొట్టేయడం జరిగింది. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, ఎన్జేఏసీని ఏర్పాటు చేయడానికి 2003లో ఎన్డీఏ, 2013 UPA-2 ప్రయత్నించింది కానీ సక్సెస్ఫుల్ అవ్వలే. ఫైనల్గా ఏంటి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళకైతే ఆగస్ట్ 2014లో లోక్సభలో పాస్ అయింది ఎన్జేఏసీ బిల్లు, రాజ్యసభలో కూడా నెక్స్ట్ డే పాస్ అయింది, రాష్ట్రపతి ఆమోదం దొరికింది. మనకి 2015 ఏప్రిల్ 13 నుంచి అయితే అమల్లోకి వచ్చింది, ఎన్జేఏసీ పనిచేసింది. వెంటనే మనకి సుప్రీంకోర్టులో చాలా పిల్స్ పడ్డాయి, చాలా కేసెస్ పడ్డాయి. సుప్రీంకోర్టుని దాన్ని డీల్ చేస్తూ కొన్ని నెలల తర్వాత అక్టోబర్ 16, 2015 ఎన్జేఏసీ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు మనకి కొట్టేసింది, ఎన్జేఏసీ చెల్లదు. ఓకే, సో ఈ పాయింట్స్. సో మీరు ఏంటంటే ఎన్జేఏసీ గురించి కూడా అంటే చదవండి, ఎన్జేఏసీ గురించి. అంటే ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, కాకపోతే ఎన్జేఏసీలో ఎవరెవరు ఉంటారు సభ్యులు, ఆ పాయింట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి. సో దట్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరన్నా ఎగ్జామినర్ ఎన్జేఏసీ యొక్క చైర్మన్ ఎవరు, ఎన్జేఏసీలో కింద వాటిలో సభ్యులు కానివారు ఎవరు, ఎన్జేఏసీని ఎప్పుడు కొట్టేసింది సుప్రీంకోర్టు, ఎన్జేఏసీ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపాడు, ఎన్జేఏసీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. సో ఎన్జేఏసీ గురించి కూడా కాస్త ఫోకస్ చేయండి. అంటే మనం జస్ట్ ఇంకా అవుట్లైన్ ఇచ్చుకోవడానికి అవుద్దండి, ఎందుకంటే ఈ క్లాస్ మళ్ళీ మనం హైకోర్టు చూసుకోవాలి ఇవన్నీ, కాబట్టి జస్ట్ ఒక అవుట్లైన్ లాగానే ఇంకా వెళ్ళాలి. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. సో ఒక బ్రీఫ్ మీకు ఒక అవుట్లైన్లా ఇస్తున్నా, సో దట్ మీరు ఈ క్లాస్ తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైతే ఉంటాయో స్టాండర్డ్ బుక్స్ వాటిని పట్టుకొని కొంచెం యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అనమాట. యాక్చువల్లీ అట్లా చదివితేనే మనకి బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సబ్జెక్ట్ మీకు స్పూన్ ఫీడింగ్ లాగా ప్రతి అంశం చెప్పే కన్నా ఒక అవుట్లైన్ ఇచ్చి మీరు సొంతంగా ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వాలంటే మీరు మీ సొంతంగా బుక్ పట్టుకొని అందులో అర్థం చేసుకుంటూ ఎక్కడైనా డౌట్ వస్తే వెతకాలి, నెట్ వెతకాలి, బుక్స్ వెతకాలి, అన్ని సోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అట్లా కష్టపడితేనే సబ్జెక్ట్ బాగా వస్తుంది. ఇది మీకు ఎవరు ఇక్కడ బయట ఫ్యాకల్టీ చెప్పరు, ఎందుకంటే అట్లా చెప్తే వాళ్ళకే లాస్ కాబట్టి ఎవరు అనరు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఓన్గా కష్టపడినప్పుడు ఎక్కువ సబ్జెక్ట్ వస్తుందండి. సో ఇప్పుడు ఓకే, ఎట్లా నియమించబడతారో ఒక అవుట్లైన్ వచ్చింది. ఇప్పుడు మనం వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం చూద్దాం. ఓత్ మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఓత్ ఎవరు తీసుకుంటారు అంటే రాష్ట్రపతి తీసుకుంటాడు, ప్రెసిడెంట్. ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయిస్తాడు. ఎవరికి? సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ మిగతా జడ్జెస్ కానీ, ప్రధాన న్యాయమూర్తి అన్న నార్మల్ న్యాయమూర్తుల కన్నా. నెక్స్ట్ వీళ్ళ పదవీ కాలం లేకపోతే వీళ్ళ వయస్సు మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు యొక్క నార్మల్ జడ్జెస్ కానీ వాళ్ళు మ్యాక్సిమం ఏజ్ వాళ్ళకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 65 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 65 ఇయర్స్. 65 ఇయర్స్ వచ్చినంత వరకు వాళ్ళు న్యాయమూర్తిగా అంటే సుప్రీంకోర్టులో జడ్జిగా వ్యవహరించవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఖచ్చితంగా 3 ఏళ్ళే ఉంటుంది, 4 ఏళ్ళే ఉంటుంది, అట్లాగేమి ఉండదండి. జనరల్గా ఏంటంటే అతనికి 65 ఇయర్స్ వచ్చినంత వరకు అతను జడ్జిగా వ్యవహరించవచ్చును. అయితే మధ్యలో కూడా అతను ఎప్పుడన్నా కావాలంటే రిజైన్ చేసుకోవచ్చు. మధ్యలో అతను ఏదైనా మిస్బిహేవియర్ ఉంది అన్నప్పుడు మనం అతను తొలగించవచ్చు కూడా. కాకపోతే మ్యాక్సిమం ఎంత అంటే 65 ఇయర్స్. సో ఇంకా 65 ఇయర్స్ మధ్యలో వీళ్ళు రిజైన్ చేసుకోవచ్చు, కావాలంటే చేస్తుంటారు కొంతమంది. వీళ్ళని రిమూవ్ కూడా చేయొచ్చు, తీసేయచ్చు కూడా మధ్యలో. సో రిజైన్, రిమూవల్ ఇస్ పాసిబుల్. ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని అడిగాడు అనుకోండి, డి ఆప్షన్ ఉంటుంది. మినిమం ఏజ్ అంటూ ఏమీ ఉండదు అని, అదే టిక్ పెట్టాలి. ఎందుకంటే మనకి మినిమాక్స్ రూల్ ఉంటుంది. మినిమాక్స్ రూల్ ప్రకారం ఏదన్నా ఒక సంస్థకి మ్యాక్సిమం ఏజ్ ప్రస్తావిస్తే మినిమం ఏజ్ ఉండదు. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ 65 ఉంది. కాబట్టి వీ వోంట్ బి హ్యావింగ్ మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ సుప్రీంకోర్టు జడ్జ్. రాజీనామా. ఒకవేళ కనుక మనకి సుప్రీంకోర్టు జడ్జిలు
రాజీనామా చేయాలనుకుంటే, రిజైన్ చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలంటే ప్రెసిడెంట్కి అందజేయాలి. ప్రెసిడెంటే వాళ్ళని నియమించాడు కాబట్టి ప్రెసిడెంటే వాళ్ళని రాజీనామాని అంగీకరించగలుగుతాడు. సో రిజిగ్నేషన్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఎగ్జామ్స్లో అదే అంటాడు, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు రాజీనామా చేయాలంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్. తొలగింపు గురించి మనం చూద్దాం. రిమూవల్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడు, సుప్రీంకోర్టు జడ్జి, అతన్ని తొలగించాలి అనుకుంటే ఏంటి పద్ధతి అంది. మనకి సుప్రీంకోర్టులో ఒక జడ్జిగా ఉన్న వ్యక్తిని తొలగించాలి అంటే అతనికి ఒక రిమూవల్ ఆర్డర్ ప్రెసిడెంట్ జారీ చేయాలి. ప్రెసిడెంట్ ఆ జడ్జిని నేను తొలగిస్తున్నాను అని ఒక రిమూవల్ ఆర్డర్ జారీ చేస్తే అతను తొలగించబడతాడు. అయితే ఆ ప్రెసిడెంట్ తన ఇష్టం ఉన్నట్టు రిమూవల్ ఆర్డర్ జారీ చేయలేడు. కంపల్సరీ మనకి ఏంటంటే పార్లమెంట్ అంగీకరించాక, పార్లమెంట్ యాక్సెప్ట్ చేశాక మాత్రమే అతను రిమూవల్ ఆర్డర్ ఇవ్వగలుగుతాడు ప్రెసిడెంట్. పార్లమెంట్ యాక్సెప్ట్ చేయడము అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు, సుప్రీంకోర్టు జడ్జి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరన్నా సరే, అతన్ని తొలగించాలి అనే డిమాండ్ ఉంది. సో ఆ తొలగించాలి అన్నప్పుడు మనము పార్లమెంట్లో ఒక సమావేశంలో ఆ తీర్మానం పెట్టాలి. ఆ తీర్మానం ప్రతి 2 సభల్లో పెట్టాలి, ఉభయ సభల్లో పెట్టాలి. లోక్సభ, రాజ్యసభ 2 సభల్లో పెట్టినప్పుడు మనకు ఆ సభల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు అతన్ని తొలగించాలి అనేది చెప్పాలి, గ్రౌండ్స్ చెప్పాలి, ఏ కారణం చేత అతన్ని తొలగించాలి అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి అంటే 2 కండిషన్స్లో మాత్రమే తొలగించగలుగుతాం. ఒకటి ఏంటి అంటే మిస్బిహేవియర్, అంటే తప్పుడు ప్రవర్తన. 2 ఏంది అంటే ఇన్కెపాసిటీ, అతనికి అర్హత లేదు, ఆ పొజిషన్లో ఉండి వ్యవహరించే అర్హత లేనప్పుడు కూడా తొలగించవచ్చు. ఈ 2 కారణాల చేత తొలగించవచ్చు. ఇన్కెపాసిటీ అండ్ మిస్బిహేవియర్, ఈ 2 కారణాల చేత అప్పుడు మనం తొలగించాలి ఎవరన్నా వ్యక్తి అంటే పార్లమెంట్లో ఏదో ఒక సభలో లోక్సభ అవ్వచ్చు, రాజ్యసభలో అవ్వచ్చు, ఏదో ఒక సభలో ఫస్ట్ అయితే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఆ ప్రవేశపెట్టినప్పుడు మనకి ఏంది అంటే ఇక్కడ చెప్పినట్టు జడ్జిల విచారణ చట్టం 68 ప్రకారం ఏంది, లోక్సభలో ప్రవేశపెట్టాలనగా 100 మంది సభ్యులు మద్దతు కావాలి. ఒకవేళ లోక్సభలో పెట్టాలి అంటే లోక్సభ 100 మెంబర్స్ దానిపైన సైన్ చేయాలి, అప్పుడే ఆ తీర్మానం అంగీకరించబడుతుంది లోక్సభలో. రాజ్యసభలో ఒకవేళ ప్రవేశపెట్టాలంటే 50 మెంబర్స్ యొక్క సభ్యత మద్దతు కావాలంటే వాళ్ళు సైన్ చేసి ఇవ్వాలి, మేము పలానా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలని తీర్మానం ఇస్తున్నాము అని. అప్పుడు చర్చ జరుగుతుంది లోక్సభలో, రాజ్యసభలో 2 సభల్లో. ఆ చర్చలో ఓటింగ్ జరుగుతుంది. చర్చ అయ్యాక ఓటింగ్లో స్పెషల్ మెజారిటీ రావాలండి. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? 2 కండిషన్స్, సగం కంటే ఎక్కువ ఉండాలి టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ కంటే, ప్లస్ ఎంతమంది సభ్యులు ఆ రోజు హాజరై ఉన్నారు, ఓటింగ్ వేస్తున్నారో వాళ్ళు 2/3 కన్నా ఎక్కువ రావాలి. ఆల్రెడీ చూసాం ఇది. కాబట్టి స్పెషల్ మెజారిటీతో గనక వాళ్ళు పాస్ చేసినట్లయితే అప్పుడు మనకి 2 సభలు స్పెషల్ మెజారిటీతో పాస్ చేసినప్పుడు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి దాన్ని అంగీకరిస్తాడు. రాష్ట్రపతి అంగీకరిస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జి తొలగించబడతాడు. కాకపోతే స్పెషల్ మెజారిటీ 2 సభల్లో రావడం, 100 మంది లోక్సభ అయితే, రోజుసభ అయితే 50 మంది ఆ తీర్మానం మీరు ప్రవేశపెట్టాలంటే ఆమోదించడం, ఇదంతా కష్టమైన పని అనమాట. అందుకనే జనరల్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగింపే తీర్మానాలు అవన్నీ జనరల్గా ప్రవేశపెట్టినా వీగిపోతాయి, అంటే పాస్ అవ్వవు. సో మనకి ఇప్పటి వరకు ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జిని తొలగించామా అంటే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా మనం తొలగించలేదు. అసలు తొలగించాలి అని చెప్పి మనకి ఫస్ట్ టైం ఏంది అంటే వి రామస్వామి అనే న్యాయమూర్తి టైంలో 1991లో లోక్సభలో తీర్మానం అయితే ప్రవేశపెట్టారు, కానీ అది పాస్ అవ్వలే అనమాట. తీర్మానం ఫెయిల్ అయిపోయింది. సో దట్స్ ద ఓన్లీ ఇన్స్టెన్స్, అట్లీస్ట్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇది సుప్రీంకోర్టు జడ్జెస్కి అండి, ఇది సుప్రీంకోర్టు జడ్జెస్కి సంబంధించింది. సుప్రీంకోర్టు జడ్జెస్ సిజేఐకి సంబంధించింది. ఓకే, తొలగింపు గురించి. నెక్స్ట్ వీళ్ళ యొక్క శాలరీస్ మనం చూసుకున్నట్లయితే, జీతభత్యాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాక్చువల్లీ వీళ్ళకి స్టార్టింగ్లో 90,000 దాకా ఉండేదండి. అది పెంచారు అనమాట. అంటే నార్మల్ జడ్జెస్కి అయితే 90,000 ఉండేది, దాన్ని 2.5 lakhs వరకు పెంచారు. సిజిఐకి అయితే 1 lakh ఉండేది ముందు, దాన్ని 2.8 lakhsకి పెంచారు. ఇప్పుడు మనం జీతభత్యాల గురించి చూద్దాం. ఇది మనకి జనవరి 2018లో పెంచడం జరిగింది. ఎవరు పెంచవచ్చు వీళ్ళు జీతాలు అంటే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ పెంచవచ్చు.
సో న్యూ శాలరీ ఏంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అంటే 2.8 lakhs ఉంది మంత్కి, సిజిఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. నార్మల్ ముందు 1,00,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది పెరిగింది. నార్మల్ జడ్జెస్కి అయితే ముందు 90,000 ఉండేది, అది 2.50 అయింది. పెరిగే వాళ్ళవి. నెక్స్ట్ పదవి విరమణ తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఓకే పని చేసిన వాళ్ళు పని చేశారు, 65 సంవత్సరాలు వచ్చింది, ఇంకా వాళ్ళ పదవీ కాలం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక వీళ్ళు న్యాయవాదిగా అంటే లాయర్గా వ్యవహరించవచ్చా అంటే నో అన్నమాట. ఎందుకు ఇది చేశారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్ అయ్యాక కూడా ఎవరన్నా ఒక వ్యక్తి న్యాయవాదిగా చేయొచ్చు అంటే, అతను అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా సంస్థకు కానీ ఎవరినన్నా మనుషులకు కానీ అతను ఫేవర్ చేసే ఆస్కారం ఉంటుంది. ఇంపార్షియల్గా ఇండిపెండెంట్గా వ్యవహరించలేడు. మరి ఇటువంటి ముఖ్యమైన సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఈ జడ్జిలు కానీ ఎవరన్నా, వాళ్ళు ఇంపార్షియల్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. సో ఆ ఇండిపెండెన్స్ని కాపాడడం కోసం మనం ఏంటంటే, వీళ్ళు పదవీ విరమణ తర్వాత ఎటువంటి న్యాయవాది పనిలో చేయకూడదు అని రూల్ అనేది ఉంది. సో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన ఇతర న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయవాది వృత్తిని చేపట్టడానికి వీలు లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలను చేపట్టవచ్చు, ఇదైతే ఉంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టవచ్చు. ఇది ఎందుకు పెట్టారు సార్, ఇది కూడా మరి స్వతంత్రానికి అడ్డంకులాగే ఉంటుంది కదా అంటే, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి హైలీ ఇంటలెక్చువల్ అన్నమాట, అంటే చాలా చూస్తారు, అనుభవం అవన్నీ ఎక్కువ. సో మనకు సెంటర్లో చాలా సంస్థలు ఉంటాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోండి, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, అట్లా బోల్డ్ సంస్థలు ఉంటాయి. వాటన్నిటిలో వీళ్ళు ఇట్లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి వాళ్ళకి. కాబట్టి అట్లాంటి సంస్థల్లో వీళ్ళని అధ్యక్షులుగానో మెంబర్స్గానో పెట్టడం జరుగుతుంది. దానికోసం ఏంటంటే, వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే చేపట్టచ్చు అనే ప్రొవిజన్ పెట్టారు. సో ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టచ్చు అనగా ఏంటి అర్థం, కేంద్రంలో మంత్రులుగాను, విదేశాలకు రాయబారులుగాను, విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గాను, విచారణ సంఘాలకు అధ్యక్షులుగాను వ్యవహరించవచ్చును. ఈ నేపథ్యంలో ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగం ఏమన్నాడంటే, ఇది ఒక న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది జ్యుడిషియరీకి అత్యంత పవర్స్ ఇస్తుంది, అధికారాలు ఇస్తుంది భారత రాజ్యాంగం. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకి బాగుంది, పదవి అయిపోయిన తర్వాత కూడా బాగుంది, మొత్తం వాళ్ళకి స్వర్గం లాగానే ఉంది అని చెప్పి ఐవర్ జెన్నింగ్స్ ఈ భారత రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నాడు. ఓకే, సంరక్షణకర్త. మనము సుప్రీంకోర్టుని గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం, అంటే రాజ్యాంగానికి సంరక్షణకర్తగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. అందుకనే ఎప్పుడన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదన్నా చేస్తే ప్రభుత్వం దాన్ని కొట్టివేస్తుంది. అదే చెప్పింది సుప్రీంకోర్టు, మీరు ఎన్జేఏసీ చేశారు, అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత నాకుంది, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో భాగంగా నేను ఎన్జాక్ని కొట్టేస్తున్నాను అని తెలిపారు. సో సుప్రీంకోర్టు రాజ్యాంగ సంరక్షణకర్తగా పనిచేస్తుంది, అనగా రాజ్యాంగాన్ని, ఇది ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. సుప్రీంకోర్టు ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఆ రాజ్యాంగం పైన వ్యాఖ్యానిస్తుంది, దాని అర్థం చెప్తుంటుంది, దాని మూలం చెప్తుంది, దాని భావన చెప్తుంది, దాని తాత్పర్యం చెప్తుంది. సింపుల్గా రాజ్యాంగంలో సింపుల్గా ఉంటుంది ఏంటి, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని ఉంటుంది. ఇది సింపుల్. రైట్ టు లైఫ్ అంటే ఏంటి అనే నిర్వచనం, అనే ఇంటర్ప్రిటేషన్, అనే అర్థం, అనే దాని యొక్క మూలం, దాని యొక్క తాత్పర్యం అంతా తెలిపేది ఏంటంటే సుప్రీంకోర్టు. అందులోనే సుప్రీంకోర్టు తెలిపింది, రైట్ టు లైఫ్ అంటే రైట్ టు ఫోర్స్ఫుల్ కాదు, రైట్ టు గ్రేస్ఫుల్ లైఫ్. రైట్ టు గ్రేస్ఫుల్ కావాలంటే అందులో నీకు చాలా వస్తాయి, రైట్ టు స్లీప్ వస్తుంది, రైట్ టు హెల్దీ ఎన్విరాన్మెంట్ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ వస్తుంది, అంటే అన్ని రైట్స్ ఇందులో వస్తుంటాయి, చాలా రైట్స్ ఎప్పటికెప్పుడు సుప్రీంకోర్టు చెలుపుతుంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏంటంటే
రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలోని ఏదన్నా అంశం పైన డౌట్ వచ్చింది అనుకోండి, అది ఏం తెలుపుతుంది, దాని అర్థం ఏంటి అని ఫైనల్గా అంతిమంగా ప్రస్తావించేది ఏంటి అంటే దాని యొక్క ఫైనల్ డెసిషన్ ఇచ్చేది ఎవరు, ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేది ఎవరు అంటే సుప్రీంకోర్టే. సో రాజ్యాంగానికి వ్యాఖ్యానిస్తూ దానికి అర్థం చెప్తూ ప్రజా సంక్షేమానికి సుప్రీంకోర్టు కృషి చేస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు అధికారాలు, విధులు చూసుకుందాం. అంటే పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు అనుకోవచ్చు, లేదా ఫంక్షన్స్, జ్యూరిస్డిక్షన్స్, పవర్స్ అన్నట్టు అనుకోవచ్చు. మనకు సుప్రీంకోర్టు యొక్క పవర్స్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీస్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే ఒరిజినల్ పవర్స్ అంటాం. ఒరిజినల్ పవర్స్, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని కూడా అనొచ్చు. సో సుప్రీంకోర్టు యొక్క అధికారంలో ప్రారంభ విచారణ అధికార పరిధి ఉంటుంది. ఆర్టికల్ 131 తెలుపుతుంది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. సో ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటంటే జనరల్గా కొన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ కేవలం సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది. అటువంటి పవర్స్నే మనము ఒరిజినల్ పవర్స్ అంటాము. అంటే ఆ కేసెస్ మనకి ఇంకా వేరే కోర్ట్స్కి వెళ్ళడానికి వీల్లేదనమాట. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే ఆ కేసుల్ని ప్రాథమికంగా విచారిస్తుంది. సో అటువంటి పవర్స్ని మనము ప్రారంభ విచారణ అధికార పరిధి ఉంటుంది. ఆర్టికల్ 131 తెలుపుతుంది. సో సుప్రీంకోర్టు క్రింద కేసులను మాత్రమే ప్రాథమికంగా విచారిస్తుంది. ఏమేమి అంశాలు ఈ కేటగిరీ కింద వస్తాయి అనుకుంటే, సెంటర్ ఉంది, కేంద్రం ఉంది. కేంద్రానికి ఒక రాష్ట్రానికి లేదా కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యలో ఏదన్నా గొడవలు ఉన్నాయనుకోండి, అక్కడ ఆబ్వియస్లీ ఒక హైకోర్టు డీల్ చేయలేదు ఆ కేసుని. ఎందుకంటే అది కేంద్రానికి రాష్ట్రానికి ఉంది, లేదా రాష్ట్రాల మధ్యలో గొడవలు ఉన్నాయి, లేదా కేంద్రానికి ఒక రాష్ట్రం కానీ అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్యలో కానీ గొడవలు ఉన్నాయి. సో ఇటువంటి అంశాలపైన ఏ వివాదం ఉన్నా, డిస్ప్యూట్ ఉన్నా అది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్తుందన్నమాట. సో అదొక కేటగిరీ. సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ పవర్స్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఏ సందర్భంలో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయంటే, సెంటర్కి ఒక రాష్ట్రానికి లేదా చాలా రాష్ట్రాలకి వివాదం ఉంటే ఆ వివాదం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్యన ఏదైనా గొడవ ఉన్నది డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సో కేంద్ర జాబితాల అంశాలపై వివాదాలు అంటే యూనియన్ లిస్ట్ పైన ఉన్న వివాదాలన్నా అది మన సుప్రీంకోర్టులోనే డైరెక్ట్ వెళ్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు, రాష్ట్రాల మధ్య వివాదములు, భారత ప్రధాని విదేశాలలో కుదుర్చుకునే ఒప్పందాల్లో ఏమైనా వివాదాలు తలెత్తాయి అనుకోండి, మరి అట్లాంటివి కూడా డైరెక్ట్గా ఒరిజినల్ పవర్స్ కింద డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్తాయి ఆ కేసెస్. ప్రాథమిక హక్కులు అమలు విషయంగా ఏర్పడే విభేదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ లేదా ఉల్లంఘన అయిందంటే అతను డైరెక్ట్గా వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి. అయితే ఓన్లీ సుప్రీంకోర్టే వాటిని చూస్తుంది అంటే కాదు. యాక్చువల్లీ అతను ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టుకు కూడా వెళ్ళవచ్చు, 32 ద్వారా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి డైరెక్ట్గా సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి మనకి ఇది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏంది, ఫండమెంటల్ రైట్స్ యొక్క అమలు కోసం కూడా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలకు కూడా సుప్రీంకోర్టుకే వెళ్ళాలన్నమాట. ఓన్లీ సుప్రీంకోర్టుకే వెళ్ళాలి, సుప్రీంకోర్టే విచారిస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్ పవర్స్ తర్వాత రెండో టైప్ ఆఫ్ పవర్స్ ఏంటంటే ఎపీల్ పవర్స్. అంటే కింద ఇచ్చిన కోర్టుల తీర్పు మనకు నచ్చకపోతే సుప్రీంకోర్టులో ఎపీల్ వెళ్ళచ్చు. అంటే ప్రాథమికంగా వేరే కోర్టు నిర్ణయించింది, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు పైన మనం సుప్రీంకోర్టులో ఎపీల్ చేసుకుంటున్నాం. వాటిని మనం ఎపీల్ పవర్స్ అంటాం, ఎపీల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటాం. ఎపీల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి ఉంటుంది? హైకోర్టు నుంచి ఉంటుంది. అంటే ఏదన్నా ఒక హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ తీర్పు మనం సాటిస్ఫై అవ్వకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకి ఎపీల్ పెట్టుకోవచ్చు. అపీల్ని విచారించే అధికారం ఉంటుంది. అయితే వీటికి హైకోర్టు యొక్క అనుమతి అవసరం. అంటే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడే హైకోర్టు సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవచ్చు అని. సో ఒకవేళ హైకోర్టు ఆ సర్టిఫికేట్ ఇస్తేనే సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవచ్చు, కావాలంటేనే సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతాం. హైకోర్టు ఒకవేళ ఈ సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళలేం. సో అయితే వీటికి హైకోర్టు యొక్క అనుమతి అవసరం. ఒకవేళ హైకోర్టు అనుమతి నిరాకరిస్తే
మనం డైరెక్ట్గా అయితే వెళ్ళలేము. కాకపోతే ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ అని ఉంటుంది, ఎస్ఎల్పి. స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా వెళ్ళొచ్చు. స్పెషల్ లీవ్ పిటిషన్ ఏంటంటే, అయ్యా ఒకసారి అయితే నా కేసు చూడండి, అక్కడ న్యాచురల్ జస్టిస్ అనేది దెబ్బతిన్నది, ఆ న్యాచురల్ జస్టిస్ని కొంచెం పరిగణనలో తీసుకొని ప్రత్యేకంగా ఒకసారి నా కేసుని పరిగణించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. అంగీకరించుకుంటే సుప్రీంకోర్టు తీసుకుంటుంది కేసు. అట్లా కాకుండా ఒకవేళ హైకోర్టు సర్టిఫై చేసింది అనుకోండి, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు అని, డైరెక్ట్గానే సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకోవాలి అంటే హైకోర్టు యొక్క అనుమతి అవసరం. ఒకవేళ హైకోర్టు అనుమతి నిరాకరిస్తే 136 నిబంధన ప్రకారం ప్రత్యేక అనుమతి వివాదాల రూపంలో అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అప్పీల్ను స్వీకరిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 132 ఏంది అంటే, రాజ్యాంగపరమైన వివాదాలు వచ్చాయి అనుకోండి, దాన్ని కూడా డీల్ చేసేది ఏంటి అంటే సుప్రీంకోర్టే. ఎన్జేఏసీ రాజ్యాంగ పరంగా వివాదం, అది డీల్ చేసింది సుప్రీంకోర్టు. 133 నిబంధన ప్రకారం సివిల్ వివాదాలు కూడా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో డీల్ చేస్తుంది. మళ్ళీ డెప్త్గా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బుక్స్లో ప్రస్తావిస్తే చూసుకోండి. ఆర్టికల్ 133లో కూడా సివిల్ కేసెస్ కూడా మోర్ దాన్ 20,000 మనీ ఇన్వాల్వ్ అయి ఉండాలి, కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఒకవేళ చదువుతున్న స్టాండర్డ్ బుక్స్లో ఉంటే చూసుకోండి. అంటే సివిల్ కేసెస్ కూడా ఏ కేసు పడితే ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, దానికి కూడా మినిమం ఇంత మనీ ఇన్వాల్వ్ అయి ఉండాలి, అట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆర్టికల్ 133 ఏంది అంటే సివిల్ కేసెస్కి సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకోవచ్చు. ఆర్టికల్ 134 ఏంటంటే క్రిమినల్ కేసెస్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ పెట్టుకోవచ్చు. సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసెస్ అప్పీల్ కూడా ఏ కేసు పడితే ఆ కేసు పెట్టుకోవడానికి వీల్లేదన్నమాట, కొన్ని కేటగిరీస్ కేసెసే ఉంటాయి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, క్రింద కోర్టు అంటే సుప్రీంకోర్టు అన్న క్రింద కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, అదర్ కోర్ట్స్ ఉంటాయి. సో క్రింద కోర్టు ఒక కేసును విచారిస్తుంది, అంటే ఈ కోర్ట్స్లో ఏదో ఒక కోర్టు విచారిస్తుంది ఒక కేసుని. ఆ విచారిస్తూ ఉన్నప్పుడు హైకోర్టు ఆ కేసుని తీసుకొని హైకోర్టు ఆ కేసుని డీల్ చేసి మరణశిక్ష విధించింది అనుకోండి, ఆ టైంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా క్రిమినల్ కేసెస్లో. క్రింద కోర్టు ఒక వ్యక్తిని అంటే ఈ కింద కోర్టు ఒక కేసుని నిర్దోషిగా ప్రకటించింది, కింద కోర్ట్స్ అతనికి ఏం తప్పు తెలియదు నిర్దోషి అని. ఆ కేసు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు ఏమో మరణశిక్ష విధించిందని, ఉరిశిక్ష విధించింది అనుకోండి, అప్పుడు కూడా ఆ కేసు మనకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు క్రిమినల్ కేసెస్ విషయంలో. నెక్స్ట్ ఆర్టికల్ 137 పునఃసమీక్ష అధికారం. సుప్రీంకోర్టు తన తీర్పులను తానే సమీక్షించుకునే అధికారం కలిగి ఉంటుంది. అయితే ఈ తీర్పు 145 నిబంధనల ప్రకారం పార్లమెంటరీ చట్టంలో లోబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదన్నా తీర్పు చెప్పింది అనుకోండి, తర్వాత కాలంలో సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా తానే మళ్ళీ తీర్పు ఇవ్వచ్చు. అంటే పలానా సంవత్సరంలో మేము గతంలో ఈ తీర్పు ఇచ్చాము, ఇప్పుడు మేము సుప్రీంకోర్టు అయిన మేము ఆ తీర్పుకి కంప్లీట్గా వ్యతిరేకంగా ఇంకో తీర్పు ఇస్తున్నాము అని చెప్పి ఆల్రెడీ ఏదో ఒక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రీంకోర్టే ఇచ్చుకోవచ్చు అనమాట. లేటెస్ట్గా ఉన్న తీర్పు వ్యాలిడ్గా ఉంటుంటుంది. ఎగ్జాంపుల్ మీరు 1960లో బెరుబరీ కేసు తీసుకున్నారనుకోండి, సుప్రీంకోర్టు ఏం తెలిపింది, రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబిల్ ప్రవేశపీఠగా రాజ్యాంగంలో భాగం కాదు అని తెలిపింది 1960లో. మళ్ళీ 1973లో కేశవభారతిలో ఏం తెలిపింది, ప్రియాంబిల్ అనేది రాజ్యాంగంలో భాగమే అని తెలిపింది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చుకునే జడ్జిమెంట్లు తానంతలో తానే సుప్రీంకోర్టే సమీక్షించుకోగలుగుతుంది మళ్ళీ. అయితే సమీక్షించుకున్నప్పుడు అది కొన్ని చట్టాలకు లోబడే ఉండాలన్నమాట ఇచ్చిన తీర్పులు. సో అదే చెప్తుంది ఆర్టికల్ 137. 1960 బెరుబరీ కేసు, 1973 కేశవనంద ప్రవేశికలో భాగం కాదు. సో తాను ఇచ్చిన తీర్పును తానే రెక్టిఫై చేసుకుంది తర్వాత. ఆర్టికల్ 143 ఆల్రెడీ ప్రెసిడెంట్ టాపిక్లో ఇది మనం చూసుకున్నాం. ఆర్టికల్ 143 అనమాట. 143 ఏంటంటే సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్కి మధ్యన ఒక లవ్ స్టోరీ లాగా, అందుకే 143 ఇది. ఒకవేళ ప్రెసిడెంట్ ఇక్కడ వేసుకోండి, సుప్రీంకోర్టు ఇక్కడ వేసుకోండి, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి ప్రపోజ్ చేస్తాడు, అది సుప్రీంకోర్టు అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. సుప్రీంకోర్టు ఒకవేళ తీసుకుంది అనుకోండి, సుప్రీంకోర్టు అంగీకరించి సుప్రీంకోర్టు మళ్ళీ తిరిగి ప్రపోజ్ చేస్తే ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు మనం టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రపతికి ఏదన్నా ఒక విషయం పైన ఒక సమాచారం కావాలి, అది ఒక ముఖ్యమైన విషయము, దానిపైన ఒక న్యాయ సలహా కావాలి అని రాష్ట్రపతి కోరితే, అనుకుంటే, భావిస్తే రాష్ట్రపతి అడుగుతాడు సుప్రీంకోర్టుని,
బాబు నాకు పలానా విషయంలో న్యాయ సలహా ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, మేము ఇవ్వమండి అని కూడా అనొచ్చు. బాబ్రీ మసీదులో అక్కడ అయోధ్యలో మొట్టమొదట్లో మసీదు ఉందా లేదా టెంపుల్ రామ్ మందిరం ఉందా అని అడిగాడు ప్రెసిడెంట్. అట్లాంటివి నువ్వు మాకు అడగద్దు అని చెప్పి సుప్రీంకోర్టు నిరాకరించిందనమాట ఆ యొక్క పర్టిక్యులర్ క్వశ్చన్ని. కాబట్టి నిరాకరించవచ్చు కూడా వాళ్ళు. ఒకవేళ వాళ్ళు అంగీకరించారు అనుకోండి, ఏదైనా చెప్పింది అనుకోండి ఒకవేళ సుప్రీంకోర్టు, నువ్వు అడిగే ఒకది సలహా దానికి ఇది సూచన అని, అది రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు, రాష్ట్రపతి ఇష్టం. సో 143 నిబంధన ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ ధర్మ సందేహాలను ప్రజా సంబంధిత విషయముల్లో సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహాను పొందవచ్చు, ఆ న్యాయ సలహాను పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 143. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్టికల్ 129. ఆర్టికల్ 129 మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని తెలుపుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా సుప్రీంకోర్టు ఏ తీర్పులు ఇచ్చినా పెద్ద తీర్పులు ఇస్తుంది, ఒక 50-60 పేజీలు కలిగిన తీర్పులు ఇస్తుంటుంది. ఆ తీర్పులన్నీ భద్రపరుస్తారనమాట, ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడన్నా దేశంలో ఏ కోర్టు అన్నా రెఫరెన్స్గా వాడుకోవాలన్నా, లేకపోతే సుప్రీంకోర్టే ఫ్యూచర్ టైంలో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని రెఫరెన్స్గా వాడుకుంటుంటాయి. పలానా రోజున సుప్రీంకోర్టు అలా చెప్పింది, సో దాన్ని బట్టి ఇది చట్టబద్ధంగానే ఉంటుంది, లేకపోతే చట్టబద్ధత కాదు, అట్లా రెఫరెన్స్గా వాడుకోవడానికి ఉంటాయి అన్నమాట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు. అందుకని ఆర్టికల్ 129 ఏం తెలుపుతుందంటే, సుప్రీంకోర్టు అనేది ఒక కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని తెలుపుతుంది. అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరుస్తుంది. దీనినే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆయా వివాదాల క్రింద కోర్టులకు మార్గదర్శక సూత్రాల వల్ల ఉపయోగపడతాయి. కావున వీటిని మనం అనుపూర్వికాలు అని కూడా అంటాము. కోర్ట్ ఆఫ్ రికార్డ్ ధిక్కరణ కోర్టు ధిక్కరణ నేరంగానే పరిగణిస్తారు. కోర్టు ధిక్కరణ నేరానికి 6 నెలల జైలు, 2000 జరిమానా విధిస్తారు. కోర్టు ధిక్కరణ నేరం అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనమాట. సో ఎవరన్నా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు గురి చేస్తే 6 నెలలు జైలు, 2000 జరిమానా, 2 కలిపి కూడా విధించవచ్చు. ఇండివిజువల్గా విధించవచ్చు, 2 కలిపి కూడా విధించవచ్చు. నెక్స్ట్ మరణశిక్షని గవర్నర్ డిస్మిస్ అంటే మనకి యాక్చువల్లీ సమ్మన్ మానంద్ గారు అడుగుతున్నారు. డెత్ సెంటెన్స్ ఉరిశిక్ష ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి ఏముంటాయి పవర్స్? పార్డన్, కమ్యూటేషన్, రెమ్యూటేషన్, కమిషన్ అవన్నీ ఉంటాయి కదండి, రిస్పైట్. ప్రెసిడెంట్కి అన్నీ ఉంటాయి. గవర్నర్కి వచ్చేసరికి పార్డన్ ఒక్కటి ఉండదు, మిగతావన్నీ ఉంటాయి ఉరిశిక్షలో. పార్డన్ అంటే ఏంటి? కంప్లీట్గా ఉరిశిక్ష బాబు, నువ్వు అసలు ఏం చేయలేదు, నువ్వు ఫ్రీగా వెళ్ళిపో బయటికి, నువ్వు అసలు చాలా మంచోడివి, అనవసరంగా నీకు ఉరిశిక్ష చేశారు, నువ్వు బయటికి వెళ్ళిపో, ఇప్పటికిప్పుడే నువ్వు విడుదలైపో అనడాన్ని పార్డన్ అంటాం. ఉరిశిక్షలో కూడా పార్డన్ అయితే రాష్ట్రపతి విధించవచ్చు, కానీ ఉరిశిక్షకు సంబంధించి గవర్నర్ అయితే పార్డన్ చేయలేడు. కాకపోతే కమ్యూటేషన్ చేయగలుగుతాడు. అయ్యా ఉరిశిక్ష వద్దులే, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష ఇవ్వండి, లేకపోతే కఠిన కారాగార శిక్ష 14 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవ్వండి అని చెప్పచ్చు, కానీ పార్డన్ చేయలేడు. మిగతావన్నీ చేయొచ్చు ఉరిశిక్షలో. అంటే ఈ కెన్ కమిట్ కమ్యూటేషన్, రెస్పైట్, రెమిషన్ అవన్నీ చేయొచ్చు. సో ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఆర్టికల్ 32 మనకు తెలిసిందే. ఆర్టికల్ 32 ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటాం. అంటే సుప్రీంకోర్టుకి రిట్ అధికారాలు ఉంటాయి. ఆల్రెడీ మనం అనుకున్నాం ఫండమెంటల్ రైట్స్ టాపిక్ చూసినప్పుడు ఏమేమి రిట్స్ ఉంటాయి. హేబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్చ్యూరరీ, క్వో వారెంటో, ఇంకా హేబియస్, మ్యాండమస్, సెర్చ్యూరరీ, క్వో వారెంటో, మొత్తం 5 ఉంటాయి. 1 2 3 4 5. ప్రొహిబిషన్, రిట్, ప్రొహిబిషన్, క్వో వారెంటో, సెర్చ్యూరరీ, మ్యాండమస్, హేబియస్ కార్పస్. సో మొత్తం 5 రిట్లు ఉంటాయి సుప్రీంకోర్టుకి. ఇందులో భాగంగా మనం ఆర్టికల్ 32లో ఎవరికైతే ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించబడ్డాయో నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. వాళ్ళకి న్యాయం అందించడం కోసం సుప్రీంకోర్టు ఆయా రిట్లను జారీ చేస్తుంది. అది కూడా రిట్ అధికారం అనమాట, సుప్రీంకోర్టుకున్న రిట్ అధికారాలు అవి.
సో వాటి గురించి మనం క్లియర్గా ఫండమెంటల్ రైట్స్లో చూసుకున్నాం. ఇప్పుడు వాటి గురించి ప్రస్తావించాం. హేబియస్ కార్పస్ అంటే ఏంటి అవన్నీ మనం అక్కడ చూసుకున్నాం ఎఫ్ఆర్స్లో ఆర్టికల్ 32లో. నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం అంటే జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ని మనము అమెరికా నుంచి స్వీకరించాము, అమెరికా నుంచి గ్రహించాము. కేంద్ర శాసన శాఖ సంవన్ అడుగుతున్నారు, క్షమాభిక్ష ప్రెసిడెంట్ ఇస్తారు కదా సార్, దానికి సుప్రీంకోర్టు ఒబే చేస్తుందంటే సుప్రీంకోర్టుకి అదేమీ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. కావాలంటే ఎవరన్నా ప్రెసిడెంట్ దగ్గర పెట్టుకోవచ్చు క్షమాభిక్ష. ప్రెసిడెంట్ ఇస్తే క్షమాభిక్ష అమలు అవుతుంది. సుప్రీంకోర్టుకి అందులో ప్రాబ్లం ఏమి ఉండదు. సుప్రీంకోర్టుకి అందులో ఏముంటుందండి ప్రాబ్లం? ఎవరికో వాళ్ళు ఉరిశిక్ష పడింది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది ప్రెసిడెంట్ ఆ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు క్షమాభిక్ష అప్లై చేసుకున్నారు, ప్రెసిడెంట్ ఇచ్చాడు క్షమాభిక్ష. సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వదు. సరే మరి అంతా ఆర్డర్లో ఫాలో అయ్యారు కదా, రూల్ ప్రకారమే ఫాలో అయ్యారు కదా, ఓకే అన్నట్టు అనుకుంటుంది సుప్రీంకోర్టు. కాకపోతే ప్రెసిడెంట్ అయినా తీవ్ర న్యాయం చేసిన వాడికి క్షమాభిక్ష లేకుండా ఇచ్చేయడం అట్లా ఉండదు, ఉరిశిక్ష విధిస్తాడు. ప్రెసిడెంట్ దగ్గర కూడా చాలా దగ్గరలో చాలా సందర్భాల్లో అవి క్షమాభిక్ష అవ్వవు అనమాట, ఉరిశిక్ష పడుతుంటాయి. ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ మనం అమెరికా నుంచి గ్రహించాము. కేంద్ర శాసనశాఖ రాష్ట్ర శాసనశాఖ రూపొందించిన చట్టముల్లో, అంటే కేంద్రాలు చేస్తాయి చట్టాలు, రాష్ట్రాలు చేస్తాయి చట్టాలు. ఒకవేళ కనుక ఆ చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి, నిన్ను రాజ్యాంగ సంరక్షణకర్తనైన సుప్రీంకోర్టు కాబట్టి నేను ఆ చట్టాలని కొట్టేస్తున్నాను అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేస్తుంది ఆ చట్టాలని. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అని అంటాము. ఇప్పుడు మనకి 9th షెడ్యూల్ జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తుందా రాదా అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. 9th షెడ్యూల్ ఎస్ జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఆఫ్టర్ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ 24th April 1973. 24th April 1973 నుంచి 9th షెడ్యూల్లో ఏ చట్టాలు పెట్టినా ఆ చట్టాలు న్యాయ సమీక్షకి గురి అవుతాయి. నెక్స్ట్ సో మోస్ట్లీ ఈ పాయింట్స్ మనకి ఇంకా సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి సంబంధించి కొన్ని పాయింట్స్ ఉంటాయి, జనరల్ పాయింట్స్, అవి కూడా చూసుకుందాం. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీ విశ్వవిద్యాలయంకు ఛాన్సలర్గా పనిచేస్తాడు. సో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఎవరు పనిచేస్తారు అంటే సుప్రీంకోర్టు యొక్క CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మనకి సుప్రీంకోర్టులో ఎడ్హాక్ జడ్జెస్ అని ఉంటారండి. సుప్రీంకోర్టులో ఎడ్హాక్ జడ్జెస్ అని ఉంటారు. సో ఎడ్హాక్ జడ్జెస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో జడ్జిలు ఎక్కువ మంది లీవ్లోనో లేకపోతే ఆబ్సెంట్గా ఉన్నారనుకోండి, మరి కేసులు అయితే చాలా పెండింగ్గా ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్ని డీల్ చేయాలి. కాబట్టి టెంపరీగా కొంతమందిని హైకోర్టు నుంచో లేకపోతే కొంతమందిని టెంపరీగా సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తుంటారు అనమాట. వాళ్ళని ఎడ్హాక్ జడ్జెస్ అంటాం. అయితే ఈ ఎడ్హాక్ జడ్జెస్ని మనం రాష్ట్రపతి డెసిషన్ పూర్వ అనుమతి తీసుకోవాలి ప్రెసిడెంట్ది. ఎడ్హాక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి పూర్వానుమతంతో నియమిస్తాము, ఎడ్హాక్ జడ్జెస్ అంటాం వాళ్ళని. ప్రజా ప్రయోజనాల వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనే భావన అమెరికాలో జన్మించింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ అనేది అమెరికాలో జన్మించింది ఆ భావన. సో సాధారణంగా ప్రజానికం తమ సమస్యలను కోర్టులకు నివేదించే పరిష్కారమునకు ప్రయత్నించినప్పుడు వారి పక్షాన కొందరు వ్యక్తులు సంస్థలు వారి సమస్యలను కోర్టులో నివేదిస్తారు. వీటినే పిల్ అంటారు. మనం ఆల్రెడీ చూసుకున్నాం పిల్ అనే కాన్సెప్ట్. పిల్ అంటే ఏంది? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే జ్యుడిషియరీలో కాన్సెప్ట్ ఉంటుంది లోకస్ స్టాండై అని. ఇంకా తీసుకోవచ్చండి రవితేజ గారు, ఎనీ స్టేట్ గవర్నర్ దగ్గరైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే గవర్నర్కి కూడా ఉంది కాబట్టి. సో లోకస్ స్టాండై కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోర్టులో కేసు వేయాలి అంటే కోర్టు ఏమడుగుద్దంటే ఆ కేసుకి నీకు కేసు వేస్తున్నవాడికి సంబంధం ఏంటి, లింక్ ఏంటి అడుగుద్ది. డైరెక్ట్ లింక్ ఉండాలి. డైరెక్ట్ లింక్ లేకపోతే వేయొద్దు అంటారు. మనం కోర్టుకి వెళ్ళి
అయ్యా మా పక్కింట్లో ఒక భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు, పాపం నిరంతరం వాళ్ళు గొడవల్లో కొట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయండి, వాళ్ళకి డైవర్స్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఇంకోటి వెళ్ళాడు అనుకోండి, కోర్టు అప్పుడు అడుగుద్ది, నీకేంటయ్యా అక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్, నీకేంటి అక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే నీకేంటి, మహా అయితే అతను రమ్మను లేకపోతే ఆమెను రమ్మను, నీకేంటి, నువ్వు ఏ దారిని వచ్చావు ఆ దారిని వెళ్ళిపో అని చెప్పుద్ది కోర్టు. ఎందుకు అంటే కోర్టు క్లియర్గా చెప్తుంది వాట్ ఈజ్ యువర్ లోకస్ స్టాండ్ అయ్యి అని అడుగుద్ది. ఎవరన్నా సరే కోర్టులో కేసు వేసేటప్పుడు నీ లోకస్ స్టాండ్ అయ్యి ఏంటి అని అడుగుద్ది. అంటే నీకేంటయ్యా ఇక్కడ ఈ సంబంధం ఈ కేసుకి అని అడుగుద్ది. అతను నిరూపించుకోవాలి, డైరెక్ట్ సంబంధం ఉండాలి. లోకస్ స్టాండ్ అయ్యి లేకపోతే కేసుని కోర్ట్స్ ఏ న్యాయస్థానాలు కూడా తీసుకోవు. జనరల్గా ఇది ఒక పద్ధతి ఉండేది మనకి. కాకపోతే కొన్ని సందర్భాలు ఉంటాయి డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా కోర్ట్స్ని ఆశ్రయించలేరు. ఎందుకు ఆశ్రయించలేరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీట్ చిల్డ్రన్ పరిస్థితి చూసుకున్నారనుకోండి, దారుణంగా ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితికి సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళగలుగుతారంటే వెళ్ళలేరు. స్లమ్స్లో ఉంటుంటారు చాలామంది. స్లమ్స్లో ఉంటున్న వాళ్ళు డైరెక్ట్గా కోర్ట్స్ని ఆశ్రయించవచ్చు అంటే లేదు. ఎందుకు అంటే అక్షరాస్యత ఉండకపోవడం ఒక కారణం అవ్వచ్చు, ఆర్థికంగా వెనుకబడి పడడం ఉండదు కారణంగా, లేకపోతే ఈ న్యాయస్థానాలు ఇవన్నీ ఖర్చుతో కూడినవి. సో రకరకాల రీజన్స్ వల్ల వాళ్ళైతే డైరెక్ట్గా కోర్ట్స్ని అప్రోచ్ అవ్వలేరు. మరి వాళ్ళు మాత్రమే కోర్ట్స్ అప్రోచ్ అవుతే అప్పుడే మేము కోర్ట్స్ని పరిగణిస్తాము అంటే కోర్ట్స్ ఉండే పర్పస్ ఏంటి? కోర్ట్స్ ఉండి కూడా వేస్ట్ అనమాట. అప్పుడు మనకి 1970s లేట్ 70sలో ఈ పిల్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ పిల్ అనేది అమెరికాలో ఆల్రెడీ బాగా ఫేమస్ అయ్యింది. సో దాన్ని మన ఇండియా వాళ్ళు 1970sలో తెచ్చుకున్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని. అంటే ఒకవేళ ఏదో ఒక లిటిగేషన్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఒక ప్రజా శ్రేయస్సు కోసం నేను కేసు వేస్తున్నాను అని ఎవరన్నా వేరే వాళ్ళ తరపున ఇంకొక వ్యక్తి వెళ్ళి వేసాడు అనుకోండి, దాన్నే పిల్ అంటాం. సో ఈ పిల్లు మనకి బాగా డెవలప్ చేసింది ఇండియాలో ఎవరు అంటే జస్టిస్ పిఎన్ భగవతి అన్నతను. సో సాధారణ ప్రజానికం తమ సమస్యలను కోర్టులకు నివేదించి పరిష్కారమునకు ప్రయత్నించినప్పుడు వారి పక్షాన కొందరు వ్యక్తులు సంస్థలు వారి సమస్యలను కోర్టులో నివేదిస్తారు. వీటినే పిల్ అంటారు. పిల్ అనే భావన భారతదేశంలో ప్రాచుర్యాన్ని కల్పించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరంటే ప్రధానంగా ముగ్గురు. అందులో ప్రథముడు వీతన్ అనమాట, భగవతి. జస్టిస్ పిఎన్ భగవతి, హానరబుల్ జస్టిస్ వైవి చంద్రచూడ్, హానరబుల్ విఆర్ కృష్ణ అయ్యర్. వీళ్ళు ముగ్గురు మెయిన్ అనమాట. పిల్లు మన ఇండియాలో ఫస్ట్ ప్రవేశపెట్టి డెవలప్ చేసింది. సో పిల్కి పితామహుడు ఎవరు అని అంటాడు ఎగ్జామ్లో. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి పితామహుడు ఎవరు అంటే పిఎన్ భగవతి. సో 85 ఆ టైంలో బాగా ఫేమస్ అయింది పిల్ అనేది. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ. సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతాడు, అప్పుడు మనం హెచ్జే కనియా అని చెప్పాలి. సో ఆ ఫెడరల్ కోర్టుకి ఆఖరిగా ఇతనే ఉన్నాడు న్యాయమూర్తిగా. సో ఆ స్థానంలో మనకి సుప్రీంకోర్టు ఏర్పడింది కాబట్టి సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి న్యాయమూర్తిగా హెచ్జే కాని అనే వ్యవహరించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు పనిచేసినటువంటి వారిల్లో ఎక్కువ రోజులు పనిచేసిన న్యాయమూర్తి ఎవరు అంటే వైవి చంద్రచూడ్ అని చెప్పుకోవాలి. అతను 7 years 140 days సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి జడ్జిగా వ్యవహరించారు. 1978 నుంచి 1985 వరకు అతను సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు. నెక్స్ట్ తక్కువ రోజులు పనిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి ఎవరు అంటే కె నాగేంద్ర సింగ్. ఇతను 18 days మాత్రమే చేశారు. కె నాగేంద్ర సింగ్. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి పనిచేసిన వారు ఎవరు అంటే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ. ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరు అంటే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ. నెక్స్ట్ సుప్రీంకోర్టులో పనిచేసిన మహిళా న్యాయమూర్తులు అంటే ఉమెన్ జడ్జెస్ ఎవరు అంటే మనం ఇందాక చూసుకున్నాం ఫస్ట్ జడ్జ్. సుప్రీంకోర్టు బయటికేమో పెద్ద డైలాగులు కొడుతుంది, అంత డైలాగులు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటుంది, చాలా చెప్తుంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటుంది, నారీ శక్తి అంటుంటుంది, చాలా డైలాగులు కొడుతుంది. కాకపోతే సుప్రీంకోర్టు 1950లో ఏర్పడితే 1989 వరకు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒక్క ఫీమేల్ జడ్జి లేదు. దాదాపుగా మనకు ఒక 40 సంవత్సరాల వరకు ఒక్క ఫీమేల్ జడ్జి లేరనమాట. బయటకేమో సుప్రీంకోర్టు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటుంది, బట్ అటువంటి సుప్రీంకోర్టులోనే ఈ జెండర్ ఈక్వాలిటీ లేకుండా అయిపోయింది. ఫస్ట్ టైం సుప్రీంకోర్టుకి 1989లో
వచ్చారు. ఆవిడే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ, 1989 to 1992. సుజాత మనోహర్ అన్న ఆవిడ 94 to 99 వివరించారు. రూమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, రంజన్ దేశాయ్, రంజన్ గోగాయ్ కాదండి, అతను వేరే, ఈమె రంజన్ దేశాయ్, భానుమతి. సో వీళ్ళు సుప్రీంకోర్టు యొక్క మహిళా న్యాయమూర్తులు. ఇంకెక్కడైనా పేర్లు మీరు చూస్తే ఒకసారి నోట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వివరించిన వారు ఎవరు అంటే కోకా సుబ్బారావు. సో ఏపీ నుంచి ఒక వ్యక్తి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి సీజే అయిన వారిలో ఎవరు అంటే కోకా సుబ్బారావు. కోకా సుబ్బారావు అన్నతను సుప్రీంకోర్టు యొక్క సీజేఐగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ప్రెసిడెంట్గా పోటీ చేశారు, కానీ పాపం ఓడిపోయారు అనమాట. సో అందుకే అడగచ్చు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఎవరు అంటాడు ఎగ్జామ్లో. అప్పుడు కోకా సుబ్బారావు అని ఆన్సర్ చెప్పుకోవాలి మనం. అమికస్ క్యూరీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అమికస్ క్యూరీ సో అమికస్ క్యూరీ అంటే బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతని తరపున వాదించడం కోసం న్యాయస్థానంచే నియమించబడే వ్యక్తి లేక అధికారిని అమికస్ క్యూరీ అంటాము. సో ఇక్కడ మనకి ఒక సుప్రీంకోర్టులో కొన్ని విషయాల గురించి కేసు డీల్ అవుతున్నప్పుడు ఆ విషయం పైన మంచి అవగాహన ఉన్నప్పుడు ఒక వ్యక్తిని సుప్రీంకోర్టే ఒక వ్యక్తిని నియమిస్తుందండి అడ్వకేట్గా. సో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అడ్వకేట్గా నియమించి అతన్ని డీల్ చేయమంటుంది ఆ కేసుని. ఎమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అనే అర్థం వస్తుంది, ఆ వర్డ్ మనకు అర్థం, ఫ్రెండ్ ఆఫ్ ఏ కోర్ట్. సో వీళ్ళు ఏంటంటే కొంచెం బాగా పేరున్న వాళ్ళు ఆ న్యాయవాదులు. సో ఆ విషయం పైన మంచి పట్టున్న వాళ్ళు కాబట్టి సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో కొంతమంది న్యాయవాదుల్ని డీల్ చేయమంటారు కొన్ని కేసులు, వాళ్ళని ఎమికస్ క్యూరీ అంటాము. సో బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతని తరపున వాదించడం కోసం న్యాయస్థానంచే నియమించబడే వ్యక్తిని మనం ఎమికస్ క్యూరీ అని అంటాము. నెక్స్ట్ సుమోటో కేస్. సుమోటోకి అర్థం ఆన్ ఇట్స్ ఓన్. సుమోటో కేస్. సుమోటో కేస్ అంటే ఆన్ ఇట్స్ ఓన్ అనమాట, ఆన్ ఇట్స్ ఓన్. సో కోర్టు తనకు తానే స్వతహాగా కేసులను తీసుకొని విచారించడంనే మనము సుమోటో కేసు అంటాం. అంటే ఒక జడ్జి ఉన్నాడు, జడ్జి పేపర్లో ఏదో ఒక అంశం చూశాడు, చాలా జడ్జి ఆ కేసుని డీల్ చేయొచ్చు. లేకపోతే జడ్జిలు లెటర్ రాస్తే, లేకపోతే జడ్జి ఎక్కడో ట్విట్టర్ పోస్ట్ చూసినా, సో అతను ఎవరో ఒకరు వెళ్ళి కేసు వేయడం కాకుండా సుప్రీంకోర్టు తనంతలో తానే ఏదైనా కేసుని డీల్ చేస్తే దాన్నే మనము సుమోటో కేసు అంటాం. చాలా కేసులని సుప్రీంకోర్టు తీసుకుంటుంది, ఎర్రచందనం కేసు అవనివ్వండి, చాలా కేసుల్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుంటుంది అనమాట, నెంబర్ ఆఫ్ కేసెస్. అది సుమోటో కేసు అంటే. వేరండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేరు, ఎమికస్ క్యూరీ వేరు. సునీత గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ కేసుల్లో గవర్నమెంట్ తరపున వాదించే వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారు, వేరే ఎమికస్ క్యూరీ వేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పబ్లిక్ తరపున వాదించే అతను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ అయ్యింది, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇతనే చేశాడు అని అంటారు. సో ఇతను ఒక న్యాయవాదిని పెట్టుకుంటాడు, లాయర్ని. ఇప్పుడు కోర్టులో వెళ్ళినప్పుడు పోలీస్ తరపున, అంటే పోలీసులు ఇతనే చేశాడు అంటున్నారు కాబట్టి, అంటే పోలీస్ అంటే ఇక్కడ ఏంటి, గవర్నమెంట్. సో ఈ తరపున పోలీసులు గవర్నమెంట్ తరపున వాదించే అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతని తరపున వాదించే అతను ఉంటాడు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేరేది, అమికస్ క్యూరీ వేరు. ఎమికస్ క్యూరీకి ఫీజు పే చేయాలి సార్ అంటే జనరల్గా ఫ్రెండ్ ఆఫ్ ఏ కోర్ట్ కాబట్టి ఇన్ జనరల్గా ఫీజు లేకుండానే వాళ్ళు చేస్తారండి. కానీ ఒకవేళ వాళ్ళకి ఫీజు కావాలి అంటే సుప్రీంకోర్టుకి ఎట్లా ఫండ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫీజు స్టేషనరీ వాటికి సంబంధించి మినిమం బేస్ అయితే నాకు తెలిసి ఫీజు ఇస్తారు. కానీ ఇన్ జనరల్గా ఏమంటారు, ఎమికస్ క్యూరీకి ఎటువంటి జనరల్గా పారిశోధకం లేకుండా ఎస్ ఏ ఫ్రెండ్ లాగా, అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా సాయం అడిగారు అనుకోండి, అతను ఏదో చేశాడు అనుకోండి, మనీ ఇచ్చిన వద్దులేండి వద్దులే ఉంచు అన్నట్టు అంటాడు ఫ్రెండ్. అట్లాగనే ఫ్రెండ్ ఆఫ్ ఎ కోర్ట్ లాగా ఎమికస్ క్యూరీ. ఫీజు ఇస్తారా అంటే టెక్నికల్ కాన్సెప్ట్ కాదు, ఎమికస్ క్యూరీ ఖచ్చితంగా ఫీజు లేకుండానే చేయాలా, ఫీజు కంపల్సరీ తీసుకుంటాడా, టెక్నికల్ క్వశ్చన్ కాదు అది. తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, జనరల్ ఫ్రెండ్ లాంటి వాడండి. కొంతమంది ఫ్రెండ్స్
అది అంటే డబ్బులు తీసుకొని సాయం చేయొచ్చు, డబ్బులు తీసుకోకుండా కూడా సాయం చేయొచ్చు, నార్మల్. అది నాట్ ఎ టెక్నికల్ థింగ్ అనమాట. ఎమికస్ క్యూరీ తప్పకుండా ఫీజు లేకుండానే చేస్తాడా లేదా అనేది. ఓకే సార్, పోలీసులు కూడా సుమోటో వేయొచ్చా అంటున్నారు కిరణ్ గారు. పోలీసులు కూడా వేయచ్చు. పోలీసులు కూడా వేయచ్చా అంటే ఏంటంటే, వేయచ్చా అంటే మేబీ కోర్టులో కేసు వేయచ్చా అని. కోర్టులో కేసు వేయచ్చా, సుప్రీంకోర్టు తనంతలు తను తీసుకుంది అనుకోండి కేసు, దాన్ని సుమోటో అంటాం. పోలీసులు వేశారు అనుకోండి, అది వేరే వాళ్ళు వేసినట్టు అవుతుంది కదా కేసు. పోలీసు వాళ్ళు వేశారు ఆ కేసుని, సో దాన్ని సుమోటో అనం. మేబీ మీ క్వశ్చన్ ఏంటంటే పోలీస్ వాళ్ళు సుమోటోగా ఏదైనా కేసుని హ్యాండిల్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆబ్వియస్లీ పోలీసులు ఉన్నదే కేసులు డీల్ చేయడానికి. ఒక టౌన్ స్టేషన్ ఉంది, ఆ స్టేషన్ పరిధి ఉంటుంది, ఆ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఏ కేసు వచ్చినా అది పోలీస్ బాధ్యత ఆ కేసుని డీల్ చేయాలన్నమాట. ఎవరో కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ ఇవ్వకపోయినా పోలీసులు డీల్ చేయాలి. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కనబడింది పోలీసులకి, ఎవరో నాకు కంప్లైంట్ ఇవ్వలే కదా అని చెప్పి పోలీస్ పడుకోకూడదు. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నట్టన్నా బయటకు అట్లా ఇవ్వాలన్నమాట ప్రొజెక్షన్. సో అది పోలీస్ బాధ్యత. కాబట్టి పోలీస్ సుమోటోగా ఏదన్నా తప్పులు తీసుకోవచ్చా అంటే అతని పరిధిలో ఉన్నప్పుడు తీసుకోవాలి. సుమోటో కాదు, అతని బాధ్యత అనమాట అది. సో ఈ పాయింట్స్ అన్ని మనకి సుప్రీంకోర్టుకి సంబంధించిందండి. దీంతో మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే హైకోర్టుకి. హార్డ్లీ వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 10 minutes. సో ఇప్పుడు మనం ఏదో బ్రీఫ్గా చూసుకుందాం హైకోర్టు. సో అందుకేనండి మై హోల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడన్నా మనం ఈచ్ టాపిక్ అట్లా చూసుకుంటూ వెళ్తే అది ఏమంటాం, అది ఎంతసేపు వెళ్ళినా వెళ్తూనే ఉంటుంటుంది అనమాట. అందుకనే మీకు నేను ఫస్ట్ నుంచి ఏంది అంటే ఒక అవుట్లైన్ ఇస్తే మీరే వెళ్ళగలిగేటట్టు ఉండాలి అన్నట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే నా హోల్ పాయింట్ అదే. ఒకవేళ ఇప్పుడు మీరు ఒకరు చెప్పాలి, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ప్రతి విషయం చెప్తే అర్థం చేసుకొని ఇది నాకు తెలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత అవసరం ఉండదండి. ఒకరు చెప్తే కంపల్సరీ అది నార్మల్గా చెప్పినంత వరకు చెప్పింది వింటూ ఉండండి. దాని తర్వాత కొంత ఐడియా వచ్చాక చదువుకోగలిగే స్టేజ్కి వచ్చేయాలన్నమాట. ఓకే, సో మనం ఇప్పుడు హైకోర్టు గురించి బ్రీఫ్గా చూసుకుందాం. ఇంకా హార్డ్లీ 10 minutesలో మరి ఎంత చూడొచ్చు అండి, బ్రీఫ్గా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉన్నాయో అట్లాగే ఉంటాయి. ఆ జడ్జిలను ఎవరు నియమిస్తారు, జడ్జిల యొక్క ఓత్ ఎవరు తీసుకుంటారు, వాళ్ళకి శాలరీస్ ఎంత, అట్లాంటి పాయింట్సే ఉంటుంటాయి ఆల్మోస్ట్ సిమిలర్గా. సిజేఐకి Z+ సెక్యూరిటీ ఉంటుందా సార్ అంటే, Z+ సెక్యూరిటీ ఇచ్చేది ఏంటి అంటే ఐబీ రిపోర్ట్ బట్టి ఇస్తారండి. MHA ఇస్తారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఇస్తారనమాట రిపోర్ట్ బట్టి. ఆ రిపోర్ట్లో ఒక అతనికి చంపేసే థ్రెట్ ఉంది అంటే అతను సిజేఐ అక్కర్లేదండి, నార్మల్ ఒక SP ఉన్నా ఇస్తారు, నార్మల్ వ్యక్తినన్నా ఇస్తారు. సో సిజేఐకే ఇవ్వాలి అని లేదు. సిజేఐకి జనరల్గా ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం అతనికి ఉన్న సెక్యూరిటీ అతనికి ఉంటుంది. కాకపోతే అతనికి థ్రెట్ ఉంది, లైఫ్ పైన థ్రెట్ ఉంది అని ఐబీ రిపోర్ట్ ఇచ్చి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంగీకరిస్తే అప్పుడు అతనికి సెక్యూరిటీ డిపెండ్స్ ఉంటాయి. X, Y, Z, Z+ కేటగిరీస్ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో కంపల్సరీ ప్రతి సిజేఐకి Z+ ఉంటుంది అని కాదు, బేస్డ్ ఆన్ పెర్సెప్షన్ ఆఫ్ థ్రెట్. ఓకే, లాయర్ కేసు వేయచ్చా సార్ పక్కింటి వాళ్ళ మీద అంటున్నారు నవీన్ కుమార్ గారు. లాయర్స్ కేసు వేయచ్చా అంటే, లాయర్ ఉన్నాడు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, మెల్లగా వీళ్ళింటి గోడని వీళ్ళ ఏరియా ఇది, ఇల్లు అతనిది లాయర్ది, మెల్లగా అతని ఇంట్లో వీళ్ళు గోడ కట్టేశారు ఆ స్థలము. లేకపోతే వీళ్ళు ఏదో గొడవ క్రియేట్ చేస్తున్నారు, నైట్ టైంలో పెద్ద సౌండ్లు పెట్టుకొని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అప్పుడు ఆ లాయరే అవ్వక్కర్లేదండి, ఎవరన్నా వెళ్ళి వేయచ్చు, ఎందుకంటే అక్కడ బాధితుడు కాబట్టి. అదే లాయర్ ఉన్నాడు, లాయర్కి ఏం సంబంధం లేదు, వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ ఉంది. ఇప్పుడు లాయర్ ఉన్నాడు, ఆయన పక్కిల్లు ఉంది, ఏబీ 2 వ్యక్తులు ఉన్నారు అన్నదమ్ములు, వాళ్ళ మధ్య ఏదో గొడవ ఉంది అనుకోండి. ఈ లాయర్ వెళ్ళి కోర్టుకి వెళ్ళాడు అనుకోండి, సార్ నా పక్కింట్లో ఏబీ ఉన్నారు, వాళ్ళ గొడవ ఉంది అని. కోర్టు అప్పుడు ఇతన్ని తిడుతుంది అనమాట, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండు, మరి ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు, అప్పుడు కేసే, ఆ ఇంట్లోనే నువ్వు ఉండి నువ్వు బాధితుడిగా ఉండు, అప్పుడు నేను కేసురా ఒప్పుకుంటాను అంటది. లాయర్లంత మాత్రాన్న లోకస్ స్టాండే లేకుండా కేసులు వేసేయలేరు, లోకస్ స్టాండే ఉండాలి ప్రధానంగా. లేదు అంటే నీకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి.
అంటే ప్రజా ప్రయోజనం ఉండాలి, అప్పుడైతే పిల్లు వేసుకోవచ్చు. అది లాయర్ అయినా ఎవరైనా సరే. జనరల్గా పిల్లులు ఎక్కువ వేసేది లాయర్సే. ఈ ప్రశాంత్ భూషణ్ ఈ కేటగిరీ పీపుల్ ఉంటారు లాయర్స్, వాళ్ళ కంటిన్యూస్ పని అదే అనమాట. పిల్లుల మీద పిల్లులు వేస్తుంటారు. ఓకే, సో ఈ పాయింట్స్ ఇవి చూసుకోండి. ఇంకా మనం ఏమనుకున్నాం, హైకోర్ట్స్ గురించి చూసుకున్నట్లయితే సిమిలర్గానే ఉంటాయి పాయింట్స్. ఏ జడ్జెస్లో ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరిది రిసిగ్నేషన్, ఎవరిది, వాళ్ళ జీత భత్యాలు అట్లాంటివే ఉంటాయి. ఇన్ జనరల్ పాయింట్స్ మీకు హైకోర్ట్స్కి సంబంధించి ఎక్కడ మేజర్గా కొంచెం టెక్నికల్గా ఉండొచ్చు, చెప్పగలిగేవి ఏమన్నా ఉంటాయి హైకోర్ట్స్వి అంటే ఏముండొచ్చు. సో హైకోర్టు రిట్స్ అంటే మనం ఏ విధంగా అయితే సుప్రీంకోర్టులో 32 అనుకున్నాము, హైకోర్ట్స్కి వచ్చేసరికి అదే 226. సో ఆ పాయింట్ ఒకటి ఉంటుంది, 226 రిట్ జ్యూరిస్డిక్షన్. ఇంకా మనకి హైకోర్టు జడ్జెస్ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఎవరు నియమిస్తారు అంటే మళ్ళీ ప్రెసిడెంట్ అనే పాయింట్ చెప్పుకోవాలి మనం. ప్రెసిడెంటే నియమిస్తాడు, ప్రెసిడెంట్. సో మనం ప్రాపర్గా హైకోర్టు ఒకవేళ చూసుకున్నట్లయితే పార్ట్ వైజ్ చూసుకుందాం. సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే పార్ట్స్లో చూసుకున్నామో, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం పార్ట్ 5 కదా అక్కడ, ఇక్కడ పార్ట్ 6 ఆర్టికల్స్ 214 to 232 హైకోర్టు గురించి ప్రస్తావిస్తాయి. నెక్స్ట్ హైకోర్ట్స్ అంటే బేసిక్ పాయింట్ స్టార్టింగ్ నుంచి మనం పాయింట్స్ చూసుకున్నట్టు ఎట్లుంటాయి. ఫస్ట్ టైం మన భారతదేశంలోనే తొలిసారిగా హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటాడు. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టుని ఎక్కడ ఏర్పాటు చేశారు అని క్వశ్చన్లు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, 1861లో కౌన్సిల్ యాక్ట్ అనేది చేసిందండి. 1861 కౌన్సిల్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం 1862 ఈ చట్టం ప్రకారం 1862 జూలై 1న కలకత్తాలో ఫస్ట్ హైకోర్టు అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్స్లో ఇది కూడా అడిగాడు, కలకత్తాలో ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు 1862లో ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు, సిజేఐ ఎవరు అన్నట్టు అడిగాడు. దానికి ఆన్సర్ బార్నెస్ పీకాక్ అనమాట, పీకాక్. ఇట్లాంటి జనరల్ ఫ్యాక్ట్సే ఉంటాయండి అన్నీ అక్కడ. అంటే చెప్పే టెక్నికల్ది ఏముందో అని ఆలోచిస్తున్నాం. మన కరెంట్ అఫైర్స్లో కూడా హైకోర్ట్స్ అప్పుడప్పుడు వస్తుంది. 2012లో 150 years పూర్తి చేసుకుంది ఒక హైకోర్టు. ఏమేమి హైకోర్ట్స్ అంటే కలకత్తా, ముంబై, మెడ్రాస్. 2012లో అంటే 1862లో ఏర్పడ్డాయి కాబట్టి 3 కోర్ట్స్ 1862లోనే ఏర్పడ్డాయి హైకోర్ట్స్. ఫస్ట్ అందులో 3 ఫస్ట్ది కలకత్తా, మెడ్రాస్, బాంబే 3 హైకోర్టులు 1862 ఇయర్లోనే ఏర్పడ్డాయి. 150 years అయ్యేసరికి 2012లో మనకి 150 year సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఈ 3 కోర్ట్స్ హైకోర్ట్స్ని, కలకత్తా, ముంబై, మద్రాస్. నెక్స్ట్ ఇంకేముంటాయి పాయింట్స్, కలకత్తా హైకోర్ట్స్. ఓకే, కొన్ని హైకోర్ట్స్ ఉంటాయండి, ఇవి కూడా నోట్ చేసుకోండి పాయింట్స్. కొన్ని ఏంటంటే యూనియన్ టెరిటరీస్ ఏ హైకోర్టు కింద పరిధిలో వస్తాయి అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్ ఏ కింద వస్తుంది, అండమాన్ అండ్ నికోబార్ ఏ హైకోర్టు కింద వస్తుంది, అట్లాంటివి కూడా ఉంటాయి. యూటీస్ యూనియన్ టెరిటరీస్కి మనకి ఢిల్లీ మాత్రమే ఒక ప్రత్యేకమైన హైకోర్టు ఉంది, సపరేట్ హైకోర్టు ఉంది. మిగతా ఏ యూనియన్ టెరిటరీస్కి ప్రత్యేకమైన హైకోర్టు లేదు. కాబట్టి ఏ యూనియన్ టెరిటరీ ఏ హైకోర్టు పరిధిలో వస్తాయి, ఏ స్టాండర్డ్ బుక్ చూసుకునే ఇవన్నీ ఉంటాయండి పాయింట్స్. సో వీటిపైన కూడా చూడండి. ఇంకా మీకు భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. వికీపీడియా అట్లాంటి వాటిలో తెచ్చుకోవాలి ఇన్ఫర్మేషన్. మీరు ప్రెజెంట్ మనకి ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి నోట్ చేసుకోండి, నెట్లో వెతకండి వీటి కోసం, ఎందుకంటే మారుతూ ఉంటుంటాయి కాబట్టి. ప్రెజెంట్ హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అది నోట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే ఏపీకి సంబంధించి, అంటే ఏపీ తెలంగాణ ఏపీ అన్న బేసికలీ రెండు ఒకటే స్టేట్ కాబట్టి ఏపీలో మనకి హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది, ఫస్ట్ ఏపీ యొక్క న్యాయమూర్తి ఎవరు, చీఫ్ జస్టిస్ ఎవరు, అట్లాంటి పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి.
నెక్స్ట్ మనకి హైకోర్ట్స్కి సంబంధించి ఏ హైకోర్టులో మ్యాక్సిమం జడ్జెస్ ఉంటారు అనే పాయింట్ ఉంటుంది. మినిమం జడ్జెస్ ఏ హైకోర్టులో ఉంటారు, మ్యాక్సిమం యూపీ హైకోర్టులో ఉంటారండి. దాదాపుగా 90 మంది జడ్జెస్ ఉంటారు అనుకుంటా. మినిమం వచ్చేసరికి మనకి ఐ థింక్ మేఘాలయ అనుకుంటా 3 ఎంతో జడ్జెస్ ఉంటారు మేఘాలయ హైకోర్టులో. సో ఈ పాయింట్ కూడా చూసుకోండి. హైకోర్ట్స్కి సంబంధించి మనకి మ్యాక్సిమం జడ్జెస్ ఉన్న హైకోర్టు ఏది, మినిమం జడ్జెస్ ఉన్న హైకోర్టు ఏది. నెక్స్ట్ మనకి ఈ జడ్జిల్ని నియమించాలి అంటే వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి. సో సుప్రీంకోర్టు జడ్జెస్ లాగానే ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, భారత పౌరులు అయి ఉండాలి. ఒక వ్యక్తిని హైకోర్టు యొక్క జడ్జిగా నియమించాలి అంటే ఆ వ్యక్తి అట్లీస్ట్ హైకోర్టులో లాయర్గా, న్యాయవాదిగా 10 years పనిచేయాలండి. సో ఒక హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేస్తే అతనికి ఇవ్వచ్చు క్వాలిఫికేషన్స్. ఆర్ ఒక భారత పౌరసత్వానికి చెందిన వ్యక్తి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో జడ్జిగా, అంటే డిస్ట్రిక్ట్ జడ్జిగా బేసికలీ డీజేగా అట్లీస్ట్ ఒక 10 years పనిచేయాలి. సో డీజేగా అట్లీస్ట్ ఒక 10 years, డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా జడ్జిగా 10 years పనిచేసినా హైకోర్టు జడ్జికి ఇవ్వచ్చు వెంటనే. హైకోర్టులో లాయర్గా 10 years చేసినా హైకోర్టు జడ్జిగా అతన్ని నియమించవచ్చు. సో ఎవరు నియమిస్తారు అంటే బేసికలీ ప్రెసిడెంట్ నియమిస్తారు వీళ్ళని. ప్రెసిడెంట్ నియమించేటప్పుడు ఆ స్టేట్ యొక్క గవర్నర్ సలహా కూడా తీసుకుంటాడు బేసికలీ ప్రెసిడెంట్. ఎప్పుడన్నా హైకోర్ట్స్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి, పెండింగ్లో కావాలన్నప్పుడు ఎడిషనల్ జడ్జెస్ని కూడా నియమించుకోవచ్చండి. ఎడిషనల్ జడ్జెస్ని కూడా నియమించుకోవచ్చు. ఎడిషనల్ జడ్జెస్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ 224. అయితే ఎడిషనల్ జడ్జిగా నియమించే ఒక జడ్జిని, అదనపు న్యాయమూర్తిగా నియమించిన ఒక జడ్జికి మ్యాక్సిమం కాల పరిమితి 2 years ఉంటుంది. అంటే మ్యాక్సిమం అతను 2 years పనిచేయచ్చు అనమాట. హైకోర్టులో కూడా ఎడహాక్, తాత్కాలిక న్యాయమూర్తుల్ని విధించవచ్చు, ఎడహాక్ జడ్జెస్. వీళ్ళ యొక్క కాల పరిమితి కూడా 2 years ఉంటుంది. వీళ్ళని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంటే నియమిస్తాడు, ఎడహాక్ జడ్జెస్ని కానీ ఎడిషనల్ జడ్జెస్ని కానీ. పదవీకాలం అక్కడ మనం ఎంత అనుకున్నాం, 65 అనుకున్నాం. ఇక్కడ చూసుకోండి 62 ఉంటుంది. పదవీకాలం 62 years ఎవరికి, హైకోర్టు జడ్జెస్కి. ఇది యాక్చువల్గా ఒకప్పుడైతే 60 ఉండేది. ఇది 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1963 ద్వారా దీన్ని 62 పెంచారు. సో దీన్ని ఇంకా ఇప్పుడు హైకోర్టులో జడ్జిలు కూడా 65 చేద్దాము అని ఆల్రెడీ ఒక బిల్ ఉందండి. 100 సమ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఉంది. అంటే వీళ్ళని కూడా ఒక 65 చేద్దాము అని పెండింగ్లో. రాజీనామా వీళ్ళు ఎవరికి అందిస్తారు పత్రం అంటే ప్రెసిడెంట్కి అందిస్తారు. సో వీళ్ళ యొక్క రిమూవల్ కూడా సేమ్ సుప్రీంకోర్టు జడ్జిల రిమూవల్ లాగానే. సో ఎవరినన్నా తొలగించాలి అంటే ఒక తీర్మానం లోక్సభలో అన్నా రాజ్యసభలో అన్నా ప్రవేశపెట్టాలి. లోక్సభలో తీర్మానం ప్రవేశపెడితే 100 మంది సైన్ చేయాలి, రాజ్యసభ అయితే 50 మంది చేయాలి. సభలో స్పెషల్ మెజారిటీ రావాలి. స్పెషల్ మెజారిటీ వచ్చిన తర్వాత రాష్ట్రపతి అప్పుడు అంగీకరించి రిమూవల్ ఆర్డర్ని జారీ చేస్తాడు. అప్పుడు ఆ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించబడిందిగా మనము భావిస్తాము. నెక్స్ట్ జీతభత్యాలు ఇందాకే మనం చూసుకున్నాం, దాదాపు ఒక 1 lakh అట్లా ఉంటుంది అని. హైకోర్టులో జడ్జెస్కి ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఈ పాయింట్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా ఒక హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు జడ్జిని, ఒక లేడీని మేఘాలయ ఎటో షిఫ్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆవిడ హర్ట్ అయిందనమాట. దానికి హర్ట్ అయ్యి రిజైన్ చేసింది జడ్జి పదవిని. కాబట్టి హైకోర్టు జడ్జెస్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఈ అంశాన్ని కూడా కొంచెం స్పెషల్గా చూడండి. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 222 అండి. హైకోర్టు జడ్జెస్ని ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడే ఆర్టికల్ 222. ఎవరు సార్ మరి వీళ్ళని ట్రాన్స్ఫర్స్ ఇస్తారు అంటే మళ్ళీ సేమ్ టైం ఎవరు ఇస్తారు అంటే ఈ సిజేఐతో జనరల్గా మనకి ఈ హైకోర్టు ఉంటుంది కదా, ఆ హైకోర్టు సిజేఐతో ఈ ఇండియా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంప్రదింపులు చేస్తాడు. సంప్రదింపులు చేసి సిజేఐ రాష్ట్రపతికి చెప్తే రాష్ట్రపతి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ప్రెసిడెంట్ చేస్తాడు కదా, ప్రెసిడెంట్ సీజేని కన్సల్ట్ చేస్తాడు. సీజే ఆ హైకోర్టు యొక్క సీజేని కన్సల్ట్ చేస్తుంటాడు. సో అట్లాంటి పాయింట్స్ మనకుంటే ఇంకా సేమ్ పవర్స్ కూడా మళ్ళీ అట్లానే సేమ్ పవర్స్ ఉంటాయి. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని, ఒరిజినల్ పవర్స్ అని, రిట్ పవర్స్ అని, సేమ్ ఆ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఇన్ జనరల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో హైకోర్టు మేబీ మోస్ట్లీ ఇట్లా ఉంటుందండి. ఇన్ కేస్
హైకోర్టులో ఏదైనా కొంచెం మీకు కాంప్లికేటెడ్గా అనిపించింది, హైకోర్టులో ఏదైనా ఒక పాయింట్ అర్థం అవ్వలేదు అనుకుంటే మీకు కమెంట్స్లో కింద పెట్టడానికి ట్రై చేయండి, సో దట్ వీలున్నప్పుడు మనము వాటిని డీల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఏదైతే చూసుకున్నాం అది రివైజ్ చేసుకుందాం, సో దట్ మనము పాలిటీ క్లాస్ని పాస్ చేయొచ్చు. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అండి. లోకేష్ గారు అడుగుతున్నారు, ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. వికీపీడియాలో చూడండి ఎన్జేఏసీ గురించి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ప్రధానంగా ఏంది అంటే మనకి జడ్జిల్ని నియమించుకోవడం అనేది తప్పు అన్నట్టు ప్రభుత్వం భావించింది. జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్, దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, దానికి ఒక చట్టబద్ధత లేదు. సో జడ్జెస్ అపాయింట్ చేసుకోవడం ఏంటి, అది కరెక్ట్ కాదు, ఒక సంస్థ ఏర్పాటు చేయాలండి. ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఈ సంస్థ. జడ్జిలకి ఇది నచ్చుద్దా నచ్చదు, అందుకే కొట్టేశారు. సో మీరు ఎన్జేఏసీకి సంబంధించింది వికీపీడియాలో చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్జేఏసీని ఏ టైంలో అంటే లోక్సభ ఎప్పుడు, రాజ్యసభ ఎప్పుడు, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు, ఎన్నాళ్ళు పనిచేసింది, ఈ ఎన్జేఏసీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది, మీటింగ్కి ఎవరెవరు అటెండ్ అవ్వలేదు, సీజేఏ ఎవరు అటెండ్ అవ్వలేదు మీటింగ్కి, ఆ పాయింట్స్ అన్ని మనకు కాంట్రవర్సీ అవన్నీ వికీపీడియాలో బాగా చెప్తారు. సో ఎన్జేఏసీ వికీపీడియాలో కవర్ చేసేసండి. సత్య గారు ఏమంటున్నారంటే, సార్ క్లాసెస్ June 15 తర్వాత యూట్యూబ్లో ఉంటాయి కదా సార్ అంటున్నారు. June 15 తర్వాత యూట్యూబ్లోనే ఉంటాయండి యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఎందుకంటే అవి యూట్యూబ్లోనే ఉంటాయా లేవా అనేది ఒకవేళ అది నా ఓన్ ఇది అనుకోండి, ఆబ్వియస్లీ నేను ఎస్ అని మీకు నిక్కచ్చుగా చెప్పచ్చు. బట్ నేను ఇక్కడ మీకు చెప్పలేను, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ ది, నేను జస్ట్ ఇక్కడికి రావడం, మీకు క్లాస్ చెప్పడం, మీకు కాస్త గైడెన్స్ ఇవ్వడం, అంతే నా బాధ్యత. సో అవి యూట్యూబ్లో ఉంచుతారా తీసేస్తారా ఏంటి అనేది అబ్సల్యూట్లీ అది నాకు సంబంధం లేని విషయం అండి. దట్స్ కంప్లీట్లీ ఛానల్ వాళ్ళ ఇష్టం. నాకు తెలిసి మరి వాళ్ళు ఆల్రెడీ 2-3 times అయితే ఆల్రెడీ అన్నారు యూట్యూబ్లోనే ఉంచుతాం ఫ్రీగా అని చెప్పి, కాబట్టి ఫ్రీగానే ఉంచాలి ఆబ్వియస్లీ వాళ్ళు అన్నారు కాబట్టి. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు, యూట్యూబ్లోనే ఉంటాయండి. నాకు తెలుసా 99.99% ఉంటాయి. మరి మేబీ అంటే దీస్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ అనమాట, నాట్ మీ. సో మనమైతే ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఉంచండి సార్ అంటున్నారు, అదేనండి ఉంచండి, మ్యాక్సిమం ఉంచుతారని. కాకపోతే నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఉంచలే అనుకోండి, ఆ సార్ అప్పుడు ఉంచుతా అన్నారు, సార్ ఏంటి సార్ ఇది మాట తప్పారు, మీరు ఉంచుతా అన్నారు ఇది అది అంటే, అందుకనే సేఫ్ సైడ్ నేను ఏమంటున్నా, దట్స్ కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం అండి ఇది. సో మనము చూసేసేయండి, అంటే మీరు ఏ టైంకి ఆ టైం, అందుకనే ఆ వీడియోస్ కవర్ చేసేయండి, మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మ్యాక్సిమం యూట్యూబ్లోనే ఉంటాయి. కాకపోతే మీరు ఒకసారి కవర్ చేసేసారు అనుకోండి, మళ్ళీ రిపీటెడ్గా చూడాల్సిన అవసరం లేదు. మీరు ఆ ఇది పెట్టుకోకండి, ఆ మైండ్ సెట్. అంటే ఆల్రెడీ చూసిన వీడియోనే ఒక 5 సార్లు చూడడం, చూసిన వీడియోనే ఒక 5-10 సార్లు చూస్తే ఏమొస్తుందండి, ఏం రాదు. ఎందుకంటే మీరు వన్స్ ఇది అయిపోయింది అనుకోండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తే మీరు వెళ్ళాలి నెక్స్ట్. ఇంకా మీరు బోల్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ఎన్విరాన్మెంట్ మీరు చూసుకోవాలి, ఇంటర్నేషనల్ అఫైర్స్ చూడాలి, కరెంట్ అఫైర్స్ చూడాలి, సైన్స్, టెక్నాలజీ, వేసుకుంటూ లిస్ట్ అంటే బోల్డ్ ఉంటాయండి, ఇవన్నీ మీరు చూడాలి. మళ్ళీ ఇవే వీడియోలో ఒక 5-10 సార్లు చూసుకుంటే ఇంకేముందండి, ఇవన్నీ పెండింగ్ అయిపోతాయి మీకు. సో మీరు వన్స్ ఇక అండర్స్టాండింగ్ వచ్చింది, స్టాండర్డ్ బుక్స్ మీకు ఉంటాయి, అందులో మీరు చూసుకుంటూ ఉంటారు. దేర్ ఎండ్స్ ద టాపిక్ అనమాట. మీకు జనరల్గా ఎవరన్నా కమర్షియల్గా ఉంటే చెప్తారు రిపీటెడ్గా, మా ఒక 10 సార్లు చూడండి వీడియోస్, లేకపోతే మా క్లాసులు, మా ఇన్స్టిట్యూట్కి ఒక 10 సార్లు మీరు రండి, మా ఇన్స్టిట్యూట్లో చెప్పినట్టు వింటే మీకు కంపల్సరీ జాబ్, అవన్నీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంటే రావాలి, మీరు అందులో జాయిన్ అవుతే వాళ్ళకి వస్తాయమని, కాబట్టి అట్లా చెప్తుంటారండి. సో యాజ్ ఎ వెల్ విషర్ నేను చెప్తుంది ఏంటంటే, ఒకసారి చూసారు, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు, అది క్లియర్గా అర్థమైంది, మీరు మీ స్టాండర్డ్ బుక్స్లో చదవగలుగుతున్నారంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అనమాట. టైం మ్యాటర్స్ ఎప్పుడన్నా. ఓకే, సో మనం ఒకసారి అయితే బ్రీఫ్ చేసుకుందాం. పైపైన బ్రీఫ్ లైక్ జ్యుడిషియరీ అంటే మనం ఏమనుకున్నాం, సుప్రీంకోర్టు గురించి ప్రధానంగా ఫస్ట్ చూసుకోవాలి అనుకున్నాం. సుప్రీంకోర్టు వ్యవస్థని మనము
అమెరికాలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో కాకుండా ఒక సమీకృత న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని మనం అమలుపరుచుకున్నాం అనుకున్నాం. సుప్రీంకోర్టు ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు గురించి ప్రస్తావిస్తుంది. లార్డ్ కార్న్వాలిస్కి భారత న్యాయస్థాన పితామహుడుగా చెప్పుకుంటాము. ఇండియాలో మొట్టమొదటిగా కల్కట్టాలో మేయర్స్ కోర్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఆ మేయర్స్ కోర్ట్ స్థానంలో రెగ్యులేటింగ్ చట్టం 73 ప్రకారం కల్కట్టాలో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. దాని ప్లేస్లో 5th Part 5 124 to 147 124 ప్రకారం సుప్రీంకోర్టు ఉండాలి. కార్న్వాలిస్ పితామహుడు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం కల్కట్టాలో సుప్రీంకోర్టు ఏర్పాటైంది. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఎంఫే. నెక్స్ట్ మేయర్ కోర్టులను 1726లో మెద్రాస్, బాంబే, కలకత్తా పట్టణాల్లో స్థాపించారు. ఈ సుప్రీంకోర్టు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఢిల్లీకి మార్చబడింది. అంటే ఫస్ట్ కోల్కతాలో ఏర్పడిందని చూసాం కదా, దాన్ని మనము ఢిల్లీకి మార్చాం. దేని ప్రకారం? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం. ఈ కోర్టులో ఒకరు ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఏ కోర్టులో? ఈ ఢిల్లీకి మార్చబడిన సుప్రీంకోర్టులో. దీనికి ఫస్ట్ సీజే ఎవరు అంటే మౌరిస్ గోయర్. ఈ ఫెడరల్ కోర్టులో వెలువడిన తీర్పులు అంతిమం కాదు. తీర్పులు అసంతృప్తిగా ఉన్నవారు ఇంగ్లాండ్లో ప్రీవీ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సో దీని స్థానంలో మనకి 1915 జనవరి 28న సుప్రీంకోర్టు ఏర్పడింది. ఆ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తికి హెచ్జే కనియా వ్యవహరించాడు. న్యాయమూర్తుల సంఖ్య 1 ఉన్నారా అని క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది 33+1 లాస్ట్ ఇయర్. అర్హతలు ఏంటంటే ఆల్రెడీ చూసాం. ఇండియన్ సిటిజన్, హైకోర్టు జడ్జిగా 5 years, లేకపోతే హైకోర్టు లాయర్గా 10 years, లేకపోతే ప్రెసిడెంట్ యొక్క దృష్టిలో మంచి లీగల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని. నియామకం ఏంటి అంటే ప్రెసిడెంట్ నియమిస్తాడు. వీళ్ళని నియమించే పద్ధతిలో మనకి కేసెస్ ఉంటాయి. ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు, వాటి గురించి చూడండి. అయితే ప్రెసిడెంట్ సీజేఐని కన్సల్ట్ చేస్తాడు. మనకు ఒక కొలీజియం ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ ఒక కొలీజియంని కన్సల్ట్ చేస్తాడు. కొలీజియంలో సీజేఐ ఒక 4 జడ్జిలు ఉంటారు, సీనియర్ జడ్జిలు సుప్రీంకోర్టు. వీళ్ళతో సంప్రదించి వీళ్ళు చెప్పిన వాళ్ళని ప్రెసిడెంట్ నియమిస్తుంటాడు. ఇది తప్పు అని చెప్పి ప్రభుత్వం ఎన్జేఏసీ ఏర్పాటు చేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సో కొలీజియం అంటే మనం ఆల్రెడీ చూసాం, ఆ డేట్స్ చూసాము. ఫైనల్ ఏంటి అంటే 2015 October 16న మనము ఈ సుప్రీంకోర్టు అయితే ఎన్జేఏసీని కొట్టేసిందని మనం చూసుకున్నాం. పదవీ ప్రమాణ స్వీకారం చూసుకున్నట్లయితే ఓత్ అయితే చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు యొక్క ఓతులు వీళ్ళంతా ప్రెసిడెంట్ తీసుకుంటాడు అనేది చూసుకున్నాం. పదవీ కాలం 65 years మ్యాక్స్. రాజీనామా ప్రెసిడెంట్. తొలగింపు వచ్చేసరికి ఆ ప్రాసెస్ చూసుకున్నాం. ప్రెసిడెంట్ తొలగిస్తాడు. కాకపోతే ప్రెసిడెంట్ తొలగించాలంటే పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలి. పార్లమెంట్ యాక్సెప్ట్ చేయాలంటే ఒక తీర్మానం ప్రవేశపెట్టాలి. ఏ సభలో అన్నా పెట్టచ్చు. లోక్సభలో పెడితే తీర్మానాన్ని 100 మంది సభ్యులు సంతకం పెట్టాలి. రాజ్యసభ అయితే 50 మంది. 2 కారణాల చేత తొలగించవచ్చు. స్పెషల్ మెజారిటీతో పాటు తొలగించాలి. సో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్కి శాలరీ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం శాలరీ ఎంత అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి అయితే 2.8, మిగతా జడ్జిలకి అయితే 2.5 lakhs. నెక్స్ట్ పదవీ విరమణ మనం చూసుకున్నట్లయితే, అంటే పోస్ట్ రిటైర్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు న్యాయవాదులుగా అయితే ఉండలేరు, కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేపట్టచ్చు వీళ్ళు. ఈ నేపథ్యంలోనే ఐవర్ జెన్నింగ్స్ ఏమన్నాడంటే ఇది ఒక న్యాయవాదుల స్వర్గం మన భారత రాజ్యాంగం వర్ణించాడు. సుప్రీంకోర్టు గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సుప్రీంకోర్టు యొక్క అధికారులు ఒరిజినల్ పవర్స్ ఉంటాయి కొన్ని విషయాల్లో, పలానా అంశాలను చూసుకున్నాం. అపీల్ అధికారాలు ఉంటాయి. అపీల్లో కూడా సివిల్ అపీల్ ఉంటుంది, క్రిమినల్ అపీల్ ఉంటుంది. క్రిమినల్ అపీల్ 134, సివిల్ అపీల్ 133 ఆర్టికల్స్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని తనే పునఃసమీక్షించుకోగలుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 137. బెరుబరి కేసులో ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ పార్ట్ కాదు అని చెప్పింది, తర్వాత కేసు అందులో ప్రియాంబుల్ పార్ట్ అంది. సో ఆర్టికల్ 137 ప్రకారం పునఃపరిశీలించుకుంది తన యొక్క తీర్పుని. 143 ప్రెసిడెంట్కి సుప్రీంకోర్టుకి మధ్యన ఉన్న సలహాపూర్వక అధికార పరిధి. 129 ఆర్టికల్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గురించి ప్రస్తావిస్తుంది. 32 రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్. జ్యుడిషియల్ రివ్యూ మనం అమెరికా నుంచి ఇది తెచ్చుకున్నాము. జ్యుడిషియల్ రివ్యూ అంటే చట్టబద్ధంగా, అంటే రాజ్యాంగబద్ధంగా ఏదన్నా చట్టం లేకపోతే దాన్ని కొట్టేస్తారు, అల్ట్రా వైర్స్గా డిక్లేర్ చేస్తారు. నల్ అండ్ వాయిడ్ అంటారంటే అవి చెల్లవు అని. జనరల్ పాయింట్స్ మనం చూసాం. పిల్ గురించి చూసాము. ఢిల్లీ యూనివర్సిటీకి ఈ సీజే, సుప్రీంకోర్టు సీజే ఛాన్సలర్గా ఉంటాడు. పిల్ మనకి పితామహుడుగా పిఎన్ భగవతి అని చెప్తాము. సో బాగా పిల్ ఇంట్రడ్యూస్ చేసింది, ఇండియాలో బాగా ఫేమస్ చేసింది అన్నట్టు ఈ ముగ్గురు. నెక్స్ట్
ప్రజా ప్రయోజన రాజ్యం పిల్లి పితామహుడు, సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఇతను, సుప్రీంకోర్టు ఎక్కువ రోజులు పనిచేసిన న్యాయమూర్తి ఎవరు అంటే ఇతను, తక్కువ రోజులు చేసిందంటే ఇతను, సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అంటే ఈవిడ. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు లిస్ట్ ఇది. ఏపీలో ఫస్ట్ అంటే ఏపీ నుంచి ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో సీజేఐగా ఎవరు వ్యవహరించారంటే కోకా సుబ్బారావు. తర్వాత ప్రెసిడెంట్కి పోటీ చేశారు కానీ గెలవలేదు. ఎమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ ఎ కోర్ట్. సుమోటో కేసు అంటే ఆన్ ఇట్స్ ఓన్ సుప్రీంకోర్టు ఏమైనా కేసు డీల్ చేస్తే సుమోటో కేసు. హైకోర్టు గురించి కొన్ని పాయింట్స్ చూసుకున్నాం బ్రీఫ్గా. పార్ట్ 6 ఆర్టికల్ 214, 232 మొట్టమొదటి హైకోర్టు ఎక్కడ ఏర్పడింది, దాని యొక్క మొట్టమొదటి సీజేఐ ఎవరు, రీసెంట్గా 150 సంవత్సరాలు జరుపుకున్న హైకోర్టులు ఏవి, కేంద్రపాలిత ప్రాంతానికి ఢిల్లీ ఒకదానికే హైకోర్టు ఉంది కానీ వేరే వాటికి లేదు. అయితే వేరే కేంద్రపాలిత ప్రాంతాలు ఏ పరిధి వస్తుంది అనేది చూసుకోండి. క్వాలిఫికేషన్స్ చూసాం. హైకోర్టు జడ్జిగా అవ్వాలంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, హైకోర్టులో 10 years లాయర్ చేయాలి, లేకపోతే డిస్ట్రిక్ట్లో 10 years జడ్జిగా చేయాలి. సో ఈ పాయింట్స్ అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ రిమూవల్ కూడా వీళ్ళని ప్రెసిడెంట్ సేమ్ రిమూవల్ ప్రాసెస్ కూడా సేమ్ అండి. సుప్రీంకోర్టు జడ్జిలు ఏ విధంగా తొలగిస్తారో అదే విధంగా హైకోర్టు జడ్జిలు తొలగించే పద్ధతి కూడా సేమే. అయితే 62 years అన్నమాట. వీళ్ళ టైం ఎంత అంటే 62 years కాలపరిమితి. వీళ్ళకి 62 years. 65 చేయాలి అని ఉంది ప్రపోజల్. అయితే చూడాలి, అది అయితే అప్పుడు అప్డేట్ చేసుకోండి. సో దీంతో మనకి ప్లేలిస్ట్ వీడియోస్ ఉంటాయండి. అంటే చాలామంది మళ్ళీ అది ఇప్పుడే నేను మళ్ళీ కమెంట్ చూస్తున్నా, ప్లేలిస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు. ప్లేలిస్ట్ ఉంటుందండి. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కాబట్టి ప్లేలిస్ట్ డెఫినెట్లీ ఉంటుంది. సో నేను అంటుంది ఏంటంటే అదే నేను అంటుంది, మీరు ఆల్రెడీ ఇవి చూసారు కాబట్టి మీకు వన్స్ మీరు అది ఆ టైం అయ్యేసరికి వీటిపైన కమెంట్ తెచ్చేసుకోండి. సో మీకు మ్యాక్సిమం ఉంటుందండి. కాకపోతే ఇది నేను కాదు కాబట్టి నేను అట్లా చెప్తున్నా. సో అది ఆ క్వశ్చన్ నన్ను అడగద్దు అని చెప్తున్నా బేసికలీ. అంటే ఉంటుందా లేదా అనేది, బట్ నాకు తెలిసి అయితే ఉంటుందండి ప్లేలిస్ట్. సో మీరు ఏంటంటే ఆల్రెడీ విన్నారు, క్లియర్ చేసుకున్నారు, నోట్స్ రాసుకున్నారు కాబట్టి బెటర్ మీరు ఏంటంటే వేరే టాపిక్స్ వేరే సబ్జెక్ట్స్ చూసుకుంటుండాలి ఇంకా మీరు. ఓకే, దీంతో మనకైతే పాలిటీ ఈ జ్యుడిషియరీ పైన ఒక అవగాహన తెచ్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, అట్లా కొన్ని టాపిక్స్ అయితే మనకు ఉంటాయి, అవి చూసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ మనం యాజ్ యూజువల్ రేపు మార్నింగ్ 10కి కలుసుకుందాం. 10 to 11:30 మనము రేపు స్కెడ్యూల్ ప్రకారం ఎకానమీ చూసుకుందాం. అగైన్ రేపు 5 to 6:30 మనము హిస్టరీ చూసుకుందాం. హిస్టరీలో మొఘల్స్ గురించి చూసుకోవాలి కాబట్టి మనమైతే రేపు అగైన్ 10 o'clockకి షార్ప్గా కలుసుకుందామండి, 10 AM. సో థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము 10 o'clockకి షార్ప్గా ఎకానమీ క్లాస్లో కలుసుకుందాం. ఎకానమీలో మనం ట్యాక్సేషన్ చూస్తున్నాం కాబట్టి రేపు మోస్ట్లీ జిఎస్టీ గురించి చూస్తామండి. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అయితే లాస్ట్ టైం చూసాం కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం చూసుకోవాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రధానమైనది జిఎస్టీ కాబట్టి రేపు మోస్ట్లీ జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ స్లాబ్స్, ఆ టాపిక్స్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో రేపు షార్ప్గా 10 o'clockకి మళ్ళీ మనము ఎకానమీ క్లాస్లో కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.